తీసుకున్నట్లయితే దాంట్లో అసలు జీవక్రియలు అంటే ఏంటి అంటే దాంట్లో మనకి ఇచ్చాడు. అంటే ఒక జీవి కొన్ని ప్రాథమికమైనటువంటి విధులు నిర్వహించడానికి చేసేటటువంటి ముఖ్యమైనటువంటి శరీరంలో జరిగేటటువంటి ముఖ్యమైనటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో వాటినే మనం జీవక్రియలు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో దాంట్లో జనరల్గా మనకి ఆహారం తీసుకోవటం కానివ్వండి, లేకపోతే ఇంకా చలనం కానివ్వండి, తర్వాత శ్వాసక్రియ కానివ్వండి, విసర్జన కానివ్వండి, ఇంకా ప్రత్యుత్పత్తి, ఇట్లాంటివన్నీ కూడా ఒక జీవి జీవించడానికి అవసరమైనటువంటి ప్రాథమికమైనటువంటి ఫంక్షన్స్, ప్రైమరీ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ జరుపుకోవడం కోసం యానిమల్స్ లో జరిగేటటువంటి ప్రాసెస్ మొత్తాన్ని కూడా మనం జీవక్రియలు, లైఫ్ ప్రాసెస్ అని చెప్తారు. సో దీంట్లో మనకి పోషణ అనేటటువంటి అంశాన్ని ఇవ్వడం జరిగింది. న్యూట్రిషన్ అనేటటువంటిది ఇప్పుడు మనం డిస్కస్ చేసేటటువంటి అంశం. దీంట్లో మరి పోషణ లేదా న్యూట్రిషన్ అనేటటువంటి దానికి అసలు సరైనటువంటి ఒక డెఫినేషన్ అనేది ఎట్లా ఇవ్వవచ్చు అంటే, ఏదైనా ఒక జీవి అది సర్వైవ్ అవ్వాలంటే దానికి ఫుడ్ కావాలి. మరి అది ఫుడ్ ఏ విధంగా తీసుకుంటుంది? అది సొంతగా తయారు చేసుకుంటుందా, లేకపోతే వేరే జంతువు నుంచి, లేకపోతే వేరే మొక్కల నుంచి జంతువుల మీద ఆధారపడి తీసుకుంటుందా అనేటటువంటిదే మనకి ఇక్కడ పోషణ. అయితే జంతువులు తీసుకున్నట్లయితే అవి పరపోషకాలు. మరి ఆ జంతువులు పరపోషకాలు అయినప్పుడు వాటికి కావాల్సినటువంటి ఆహారాన్ని ఏ విధంగా తీసుకుంటున్నాయి, తీసుకున్న ఆహారాన్ని ఏ విధంగా జీర్ణం చేసుకున్నాయి, ఏ విధంగా డైజెస్ట్ చేసుకున్నాయి, కలెక్షన్ ఆఫ్ ఫుడ్, ప్రాసెస్ ఆఫ్ డైజెషన్, ఏ విధంగా ఫుడ్ తీసుకుంటున్నాయి, తీసుకున్నటువంటి ఫుడ్ ఏ విధంగా అవి డైజెస్ట్ చేసుకుంటున్నాయి అనేటటువంటిది మనకి ఇక్కడ ఉంటుంది. మనం చూసాం ఆల్రెడీ ఇంతకుముందు, అమీబా ఫుడ్ ఎట్లా తీసుకుంటుంది, అది ఎట్లా డైజెస్ట్ చేసుకుంటుంది, పారామిషియం ఫుడ్ ఎట్లా తీసుకుంటుంది, ఎట్లా డైజెస్ట్ చేసుకుంటుంది. మనం హ్యూమన్ బీయింగ్స్ ఉన్నారు, మనుషులు ఫుడ్ ఎట్లా తీసుకుంటున్నారు, వాటిని ఎట్లా డైజెస్ట్ చేసుకుంటున్నారు, జలగ ఎట్లా తీసుకుంటుంది, లేకపోతే ఇంకా మనకి బ్రెడ్ మోల్డ్ ఎట్లా ఫుడ్ తీసుకుంటుంది, ఎట్లా డైజెస్ట్ చేసుకుంటుంది. సో ఇట్లా అంటే సొంతగా ఆహారం తయారు చేసుకోలేనటువంటి జంతువులు ఏ విధంగా ఫుడ్ తీసుకుంటున్నాయి, వాటిని ఎట్లా డైజెస్ట్ చేసుకుంటున్నాయి, అదే మనకి న్యూట్రిషన్. మరి స్వయం పోషకాలు తీసుకున్నట్లయితే ఆటోట్రోప్స్, మొక్కలన్నీ కూడా మనకి ఆటోట్రోప్స్ అని చెప్పాను. మరి మొక్కలన్నీ కూడా ఆటోట్రోప్స్ అయినప్పుడు మరి అవి వేరే జంతువుల నుంచి ఆహారం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందా అంటే ఉండదు. సో మరి అవి ఏం చేస్తాయంటే అవి ఓన్గా ఫుడ్ తయారు చేసుకుంటాయి. కాబట్టి ఇక్కడ మనకి ప్లాంట్స్ తీసుకున్నప్పుడు ప్లాంట్స్లో న్యూట్రిషన్ అంటే ఏంటి అంటే అవి ఎట్లా ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటున్నాయి అనేటటువంటిదే మనకి ఇక్కడ న్యూట్రిషన్. అంటే ఏంటి, అవి ఓన్గా ఎట్లా ఫుడ్ తయారు చేసుకుంటాయి, ఫోటోసింథసిస్ ద్వారా చేసుకుంటాయి. సో మరి ఇక్కడ మనం ఏం నేర్చుకుంటామంటే ఆ ఫోటోసింథసిస్ అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి బేసిక్స్ ఏంటి, దాంట్లో ఏ మెటీరియల్స్ ఉపయోగపడతాయి, ఏం ప్రొడ్యూస్ అవుతుంది, ఆ ఫోటోసింథసిస్ జరగాలంటే ఏ విధంగా జరుగుతుంది, ఏ పార్ట్స్ అవసరం అవుతాయి, ఎట్లా ఫుడ్ తయారవుతుంది, ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనం ఇక్కడ ప్లాంట్స్లో నేర్చుకుంటాం. సో ఇదే పోషణ బ్రీఫ్గా. ఓకే అండి, ఇప్పుడు మనం ఆ టాపిక్లోకి వెళదాం. ఇంకా లైవ్లో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ వసంత లక్ష్మి గారు, మీరు వీడియో చూస్తున్నందుకు మీ అందరికీ మీకు థ్యాంక్స్ అండి. సో కాబట్టి మీరు దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మీరు షేర్ చేయండి. ఇక్కడ ఇచ్చేటటువంటి చాప్టర్ అనేటటువంటిది మనకి కొత్తగా వచ్చినటువంటి బుక్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా ఉన్నట్లయితే, ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు, కొత్త బుక్స్ లో ఉన్నటువంటి సిలబస్లు ఏంటి, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు తర్వాత మీరు ఏదైనా షేర్ చేసే అవకాశం ఉంటే చేయండి. ఏపీ వాళ్ళకి ఇంటర్ ఫస్ట్ ఇయర్ న్యూ బుక్స్ ఆర్ ఓల్డ్ బుక్స్ సార్? ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ ఓల్డ్ న్యూ బుక్స్ అని అడిగితే మనకేంటి అంటే అది న్యూ బుక్ అయినా కావచ్చు, ఓల్డ్ బుక్ అయినా కావచ్చు. ఇక్కడ మనకు ఉన్నటువంటి సిలబస్కి సంబంధించినటువంటి రిలేటెడ్ ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మనం చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇప్పుడు మనకి సిలబస్ అనేది ఎట్లా ఇస్తున్నాడు అంటే, మనకి మనం గతంలో ఇచ్చినటువంటి మెగా డిఎస్సికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ అంటే ఇచ్చినటువంటి సిలబస్ పేపర్ మనం చూసినట్లయితే వాళ్ళు టాపిక్స్ ఇస్తారు. సో మరి ఆ టాపిక్ ఇచ్చినప్పుడు టాపిక్ రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలు ఇంటర్మీడియట్ స్థాయిలో అని అడుగుతాడు. కొత్త బుక్ లేకపోతే పాత బుక్ అనేటటువంటిది మనకి సంబంధం లేదు. కాబట్టి బుక్ ఏదైనా పర్వాలేదు, మనకి ఏ బుక్లో ఉన్నటువంటి అంశాన్ని అయినా సరే దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి దాన్ని మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోసింథసిస్ ఉంది, వాడు ఏమంటాడు ఫోటోసింథసిస్ అని అడుగుతాడు. అంటే ఫోటోసింథసిస్ సంబంధించినటువంటిది 10th క్లాస్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్తో పాటు ఇంటర్మీడియట్ స్థాయిలో ఆ ఫోటోసింథసిస్ సంబంధించినటువంటి లైట్ రియాక్షన్స్, డార్క్ రియాక్షన్స్, వాటి స్టేజ్ వరకు ఫోటోసింథసిస్ మెకానిజం అవి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో కాబట్టి ఇంకా హార్ట్ ఉందనుకోండి, హార్ట్లో మనకి 10th క్లాస్లో ఉన్నటువంటి అంశంతో పాటు ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నటువంటి అంశాలు కూడా మనం హృదయానికి సంబంధించింది, దాని ఫంక్షనింగ్ కానివ్వండి, దానికి సంబంధించినటువంటి బేసిక్స్, కార్డియాక్ సైకిల్, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. సో కాబట్టి మనకి ఇక్కడ సిలబస్ అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఇచ్చేటటువంటి డిఎస్సిలో వచ్చేటటువంటి సిలబస్లో ఉన్నటువంటి అంశాలు ఇంటర్మీడియట్లో
ఆ కాఠిన్యత స్థాయి వరకు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం ఇంటర్మీడియట్లో ఓల్డ్ బుక్స్, న్యూ బుక్స్ దాంట్లో ఉన్న సిలబస్ని కూడా మనం చూసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మనం చూద్దాం. 10th క్లాస్లో ఇచ్చినటువంటి ఓల్డ్ బుక్లో ఉన్నటువంటి సిలబస్ ఇది. దాదాపు ఏపీలో కూడా ఓల్డ్ బుక్లో ఇదే సిలబస్ ఉంది. కొత్త బుక్లో ఉన్నటువంటి సిలబస్లో మనం ముఖ్యమైనటువంటి అంశాలు నేను రాయడానికి ప్రయత్నం చేశాను. సో చాలా ఎక్కడ రాయడానికి అవకాశం లేనటువంటి, అంటే మనకి సులభంగా గుర్తుపెట్టుకునేటటువంటి అంశాలు మాత్రమే దాంట్లో ఉన్నాయి. సో కాబట్టి అట్లా ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఉండేటటువంటి సిలబస్ కూడా దాదాపు అట్లాగే మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే దాదాపు కొద్దిగా చిన్న చిన్న మార్పులు అనేవి జరిగి ఉంటాయి. కొంచెం సిలబస్ని అప్డేట్ చేసి ఉంచుతారు. సో కాబట్టి మనకి ఓల్డ్ బుక్స్ అయినా న్యూ బుక్స్ అయినా కొంచెం మనకి తేడా అనేది మాత్రమే ఉంటుంది తప్ప మొత్తం కంప్లీట్గా సిలబస్లో చేంజ్ అనేది ఉండదు. అడిషనల్గా కొన్ని టాపిక్స్ యాడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా బయోటెక్నాలజీ కానివ్వండి, మైక్రోబయాలజీ కానీ, ఇప్పుడు రీసెంట్గా జరిగేటటువంటి ఇన్నోవేషన్స్ కానీ వాటి మీద జరిగేటటువంటి రీసెర్చ్కి సంబంధించినటువంటి అంశాలను ఎక్కువగా యాడ్ చేయడానికి అవకాశం ఉంటుంది బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి. సో కాబట్టి సిలబస్ తీసుకున్నప్పుడు దాదాపు ఇంటర్మీడియట్లో కొత్త బుక్స్ అయినా పాత బుక్స్ అయినా మనం ఒక్కసారి సిలబస్ని కంపేర్ చేస్తే కొన్ని అడిషనల్గా ఉన్నటువంటి టాపిక్స్ మాత్రమే యాడ్ చేయడం జరుగుతుంది. ఏపీడిఎస్సి సిలబస్ ఏమైనా చేంజ్ అవుతుందా? డిఎస్సి సిలబస్ అనేటటువంటిది ఈసారి కంప్యూటర్కి సంబంధించినటువంటి టెస్ట్ ఒకటి పెడతారు, తర్వాత ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఒక టెస్ట్ ఉంటుంది అనేటటువంటిది ఇన్ఫర్మేషన్ అనేది తెలిసిందండి. సో కాబట్టి దాని మీద ఇంకా క్లారిటీ అనేది రావాల్సి ఉన్నటువంటి అవసరం ఉంది. సో కాబట్టి మ్యాక్సిమం అయితే ఇప్పుడు మనం ఉన్నటువంటి సిలబస్ని మనం ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి మీరు. అంటే ఇప్పుడు గతంలో మీరు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారో అదే విధంగా ప్రిపేర్ అవ్వండి. తర్వాత మనం అడిషనల్గా వచ్చినటువంటివి వాటికి మళ్ళీ కొంచెం టైం కేటాయించి, ఒకవేళ అక్కడ ఏమైనా కొత్తగా వచ్చినటువంటి సబ్జెక్టులు కంప్యూటర్కి సంబంధించినటువంటివి కానివ్వండి, లేకపోతే ఇంకా ఇంగ్లీష్కి సంబంధించిన కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్కి సంబంధించినవి కానీ ఏమైనా ఉంటే తర్వాత వాటి మీద మళ్ళీ తక్కువ టైంలో వాటికి టైం కేటాయించుకోవచ్చు. కాబట్టి ఇక మనకి లేట్ లేకుండా ఈ టాపిక్లోకి అయితే వెళదామండి. చెప్పామని ఇక్కడ పోషణ అనేటటువంటిది ఏంటి అంటే మొక్కల్లో అవి ఓన్గా ఫుడ్ తయారు చేసుకునేటటువంటి ప్రాసెస్. ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా ప్లాంట్స్ అన్ని కూడా ఓన్గా అవి ఫుడ్ని తయారు చేసుకునేటటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్నే మనం స్వయం పోషణ, ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అని చెప్పాం. మరి ఇక్కడ పరపోషణ అనేటటువంటిది కూడా ఇచ్చాడు. పరపోషణ అంటే ఏంటి? హెటరోట్రోపిక్ న్యూట్రిషన్. అంటే అన్ని యానిమల్స్ అన్ని కూడా అవి ఓన్గా ఫుడ్ తయారు చేసుకోలేవు కాబట్టి ఫోటోసింథసిస్ ప్రాసెస్లో అవి ఏం చేస్తాయంటే వాటి ఫుడ్ కోసం అవి వేరే యానిమల్స్ మీద కానీ వేరే ప్లాంట్స్ మీద కానీ అవి డిపెండ్ అవుతాయి. సో దాన్ని మనం ఏం చెబుతామంటే పరపోషణ లేదా హెటరోట్రోపిక్ న్యూట్రిషన్ అని చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనుషులు, తర్వాత ఇంకా కుక్క, పిల్లి, జలగ జంతువులన్నీ కూడా వాటి ఫుడ్ కోసం మరొక వేరే జీవుల మీద ఆధారపడుతూ ఉంటాయి. సో వీటిని మనం పరపోషణ, హెటరోట్రోపిక్ న్యూట్రిషన్ అని చెప్పడం జరుగుతుంది. సో మరి ఇక్కడ ఈ స్వయం పోషణలో మనకి కిరణజన్య సమయక్రియకు సంబంధించినటువంటి అంశాలని దాంట్లో ఇవ్వడం జరిగింది. అంటే ఏంటి అంటే కిరణజన్య సమయక్రియ జరగాలంటే కావాల్సినటువంటి ముడి పదార్థాలు ఏంటి? కార్బన్ డైఆక్సైడ్, వాటరు, సన్లైట్, క్లోరోఫిల్, ఇవి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా బ్రీఫ్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పరపోషణ అంటే మనకి వివిధ రకాలైనటువంటి జంతువులు, 2-3 జంతువులు, శిలీంధ్రాలు, మానవుడు, ఇట్లాంటి జంతువులు అవి తీసుకునేటటువంటి ఆహారం తీసుకునేటటువంటి పద్ధతిని పరపోషణ అనేటటువంటి దాని గురించి బ్రీఫ్గా ఇవ్వడం జరిగింది అక్కడ. నెక్స్ట్ ఫోటోసింథసిస్ గురించి ఇచ్చాడని చెప్పాము. కిరణజన్య సంయోగ క్రియ లేదా ఫోటోసింథసిస్ అంటే చెప్పాము, సరళ కర్బన పదార్థాల నుంచి సంక్లిష్టమైనటువంటి కర్బన పదార్థాలు తయారు చేసుకునేటటువంటి ప్రాసెస్ని మనం ఫోటోసింథసిస్ లేదా కిరణజన్య సంయోగ క్రియ అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకునేటటువంటి 2 ముఖ్యమైనటువంటి అంశాలు కొంచెం స్పెసిఫిక్గా ఇచ్చాడు ఇక్కడ. అవేంటి అంటే స్టార్చ్, గ్లైకోజన్. మొక్కలు అవి తయారు చేసుకున్నటువంటి ఏదైతే ఉందో గ్లూకోజు, కిరణజన్య సంయోగక్రియ ద్వారా తయారు చేసుకున్నటువంటి గ్లూకోజు అది ఏ విధంగా ఆహార పదార్థాలని ఏ రూపంలో నిల్వ ఉంచుకుంటుంది అనేటటువంటి తీసుకున్నట్లయితే ఇక్కడ స్టార్చ్ అనేటటువంటి రూపంలో నిల్వ ఉంచుకుంటుంది. స్టార్చ్ అనేది కూడా ఒక రకమైనటువంటి కార్బోహైడ్రేటే. గ్లూకోజ్ కూడా ఒక కార్బోహైడ్రేటే, మరి ఇక్కడ స్టార్చ్ కూడా కార్బోహైడ్రేట్. సో కాబట్టి ఇక్కడ స్టార్చ్ అనేటటువంటి కార్బోహైడ్రేట్ రూపంలో మొక్కలు స్టోర్ చేసుకుంటాయి. ఇది ఇంపార్టెంట్ అండి. జంతువుల్లో నిల్వ ఆహార పదార్థం అనేది ఏ రూపంలో? గ్లైకోజన్ రూపంలో నిల్వ ఉంచుకుంటాయి.
కాబట్టి ఈ రెండు కూడా మనకి ఇక్కడ కొంచెం స్పెసిఫిక్గా ఇవ్వడం జరిగింది. మొక్కల్లో ఆహార పదార్థాలు అనేవి ఏ రూపంలో నిల్వ ఉంచుకుంటాయి అంటే స్టార్చ్ అనేటటువంటి పదార్థం రూపంలో నిల్వ ఉంచుకుంటాయి. తర్వాత జంతువులు అయితే గ్లైకోజన్ రూపంలో ఆహారాన్ని నిల్వ ఉంచుకుంటాయి. నెక్స్ట్ వాయు వినిమయం గురించి ఇచ్చాడు ఈ కొత్త బుక్లో మనకి. వాయు వినిమయం, గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది ఎట్లా జరుగుతుంది అనేది ఇచ్చాడు. అంటే ఏంటి, స్టొమాటా అనేటటువంటివి ఉంటాయని చెప్పాం, పత్రరంధ్రాలు. పత్రరంధ్రాలు అనేటటువంటి వాటి గురించి ఇచ్చాడు. ఇక్కడ పత్రరంధ్రాలు చిక్కుడు గింజ ఆకారంలో, వీటికి చుట్టూ రక్షక కణాలు ఉంటాయని చెప్పాము. ఈ రక్షక కణాలు ఉంటాయని చెప్పాడు. రక్షక కణాల మధ్యలో పత్రరంధ్రం ఉంటుందని చెప్పాము. అయితే ఇక్కడ మొక్క ఎప్పుడైతే నీటిని పీల్చుకుంటుందో, నీటిని పీల్చుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పత్రరంధ్రాలు చుట్టూ ఉన్నటువంటి రక్షక కణాలు ఉబ్బుతాయి. ఇక చూడండి, ఉబ్బి ఈ షేప్లోకి వస్తాయి. మన బెలూన్లో గాలి ఊదితే ఎట్లా అవి ఉబ్బుతాయో అట్లాగే పత్రరంధ్రం చుట్టూ ఉన్నటువంటి రక్షక కణాలు అనేవి ఉబ్బుతాయి. ఉబ్బి మధ్యలో గ్యాప్ని ఓపెన్ చేస్తాయి. అంటే మధ్యలో ఉన్నటువంటి పత్రరంధ్రం ఏదైతే ఉందో ఈ పత్రరంధ్రం అనేది ఓపెన్ అవుతుంది అప్పుడు. సో అవి నీటిని కోల్పోయినప్పుడు ఇవి మళ్ళీ దగ్గరకు వస్తాయి, రక్షక కణాలు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. పత్రరంధ్రం ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే రక్షక కణాలు ఎక్కువ మొత్తంలో నీటితోటి నిండినప్పుడు అవి ఉబ్బి మధ్యలో ఉన్నటువంటి పత్రరంధ్రం అనేది ఓపెన్ అవుతుంది. మరి పత్రరంధ్రం ద్వారా వాయువుల మార్పిడి జరుగుతుంది, బాష్పోత్సేకం కూడా జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి కొత్త పుస్తకంలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది చాలా బ్రీఫ్గా ఉంది. అన్ని అంశాలు కూడా అక్కడ కవర్ కాలేదు. ఇది వాయు వినిమయం. తర్వాత మొక్కలకు కావాల్సినటువంటి పోషకాల్లో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, ఎన్పికే అనేటటువంటివి అవసరమైనటువంటి అంశాన్ని కూడా మనకి ఆ కొత్త బుక్లో ఇవ్వటం జరిగింది. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, ఎన్పికే అనేటటువంటివి ఇవి మేజర్ ఎలిమెంట్స్. మొక్కలకు కావాల్సినటువంటి స్థూల పోషకాలు అనేటటువంటివి కూడా అవసరమైనటువంటిది ఒక లైన్లో ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ న్యూట్రిషన్ ఇన్ అమీబా. అమీబాలో జరిగేటటువంటి పోషణ విధానం గురించి కూడా ఇవ్వటం జరిగింది. జనరల్గా మనకి తెలుసు, ఓల్డ్ బుక్లో కూడా ఉంది. అమీబా శరీరం మీద మనకి ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయని చెప్పాము. వాటిని విద్యాపాదాలు అని చెప్పి చెప్తారు, సూడోపోడియా. వాటితోటి అది ఫుడ్ని కలెక్ట్ చేసుకుని లోపలికి తీసుకుంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఆహారపు జీవి ఆహార రిక్తికగా మారుతుందని చెప్పాము. ఆహార రిక్తికగా మారిన తర్వాత ఆహార రిక్తికలో ఆహారం అనేది కంప్లీట్గా డైజెస్ట్ అవుతుంది. సో ఇది మనకి గతంలో తెలిసినటువంటి పాత పుస్తకంలో ఉన్నటువంటి అంశం. దాన్ని కొంచెం ఇంకా ఇన్ఫర్మేషన్ తగ్గించి సింపుల్గా ఇవ్వటం జరిగింది. ఇది మనకి న్యూ బుక్, ఇది ఓల్డ్. నెక్స్ట్ మానవ జీర్ణ వ్యవస్థ. సో మానవ జీర్ణ వ్యవస్థ కూడా తీసుకున్నట్లయితే సింపుల్గా ఒక 2-3 పారాగ్రాఫుల్లో మొత్తం చేసేసాడండి. కొత్త బుక్లో మనకి జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి దాంట్లో ఏమి ఇంకా అసలు ఓల్డ్ బుక్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్లో జస్ట్ ఒక 5% కూడా లేదు. సింపుల్గా దానికి సంబంధించినటువంటి ఆ డైజెస్టివ్ సిస్టమ్ నోటి దగ్గర నుంచి మనకి పాయు వరకు అక్కడక్కడ ఉన్నటువంటి అంశాలు మాత్రమే కవర్ చేయడం జరిగింది. మొత్తం అసలు కంప్లీట్గా ఎక్కడా కూడా ఆ సెలైవరీ గ్లాండ్స్, లాలాజల గ్రంథుల గురించి కానివ్వండి, లేకపోతే ఇంకెక్కడ జీర్ణం జరిగేటటువంటిది విధానం కానివ్వండి, జీర్ణ ఎంజైముల గురించి కానివ్వండి, ఎక్కడ కూడా డీటెయిల్గా మనకి ఇవ్వటం జరగలేదు. దీంట్లో మనకి ఆహార వాహిక ద్వారా ఆహారం ప్రయాణం చేసేటప్పుడు తరంగం ఆకారంలో పెరిస్టాటిక్ చలనం ద్వారా ఆహారం కింది ప్రయాణం చేస్తుందని చెప్పాడు. తర్వాత జీర్ణాశయం తీసుకుంటే జీర్ణాశయం లోపల మనకి జఠరసంలో HCl హైడ్రోక్లోరిక్ ఆమ్లం వస్తుంది. ఆ హైడ్రోక్లోరిక్ ఆమ్లము ఆ జీర్ణాశయ గోడల్ని డ్యామేజ్ చేయకుండా ఉంచడం కోసం దాని చుట్టూ కూడా మ్యూకస్ అనేటటువంటిది ఒక శ్లేష్మం ఉంటుందని చెప్పడం జరిగింది. తర్వాత దాని కింద మనకి ఒక కవాటం ఉంటుందని చెప్పిన పైలోరిక్ కవాటం అనేటటువంటి జఠర నిర్గమ కవాటం ఉంటుందని చెప్పి అది కూడా ఇచ్చాడు అక్కడ. తర్వాత చిన్న ప్రేగు అనేటటువంటిది, తర్వాత పెద్ద ప్రేగు అనేది ఇచ్చాడు. తర్వాత చిన్న ప్రేగు పెద్ద ప్రేగుని తీసుకున్నప్పుడు చిన్న ప్రేగు తీసుకుంటే శాకాహార జంతువుల్లో ఎట్లా ఉంటుంది, మాంసాహార జంతువుల్లో ఎట్లా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని కూడా ఇవ్వటం జరిగింది. శాకాహార జంతువుల్లో ఎందుకు చిన్న ప్రేగు చాలా పొడవుగా ఉంటుంది, మాంసాహార జంతువుల్లో పేగు ఎందుకు చిన్నగా ఉంటుంది అనేటటువంటిది అది ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే శాకాహార జంతువులు గడ్డిని ఆహారంగా తీసుకుంటాయి. మరి అట్లా గడ్డిని ఆహారంగా తీసుకునేటప్పుడు ఆ గడ్డిలో సెల్యులోజ్ అనే పదార్థం ఉంటుంది. ఆ సెల్యులోజ్ అనేటటువంటి పదార్థాన్ని అది డైజెస్ట్ అవడం కోసం ఎక్కువ టైం పట్టింది. సో కాబట్టి అక్కడ అక్కడ ఏది చిన్న ప్రేగు అనేటటువంటిది స్మాల్ ఇంటెస్టైన్ లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది.
కానీ మాంసాహార జంతువులు తీసుకున్నట్లయితే మాంసాహార జంతువుల్లో పులి, సింహం ఇవన్నీ మాంసాన్ని ఆహారంగా తీసుకుంటాయి. మరి మాంసం తొందరగా డైజెస్ట్ అవుతుంది సెల్యులోస్తో కంపేర్ చేస్తే. సో కాబట్టి అక్కడ వాటిలో శాకాహార జంతువులతో కంపేర్ చేసినప్పుడు మాంసాహార జంతువులు కార్నివోరస్లో మనకి డైజెస్టివ్ ట్రాక్ యొక్క లెంత్ అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ పెద్ద ప్రేగు గురించి ఇచ్చాడు. పెద్ద ప్రేగు ఏం చేస్తుంది, ఆ జీర్ణకాన ఆహారంలో ఉన్నటువంటి నీటిని పునఃశోషణం చేస్తుందని ఇచ్చాడు. సో కాబట్టి ఇది దీనికి సంబంధించినటువంటి సింపుల్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మనకి కొత్త బుక్లో ఇవ్వడం జరిగింది. అదే పాత బుక్లో అయితే చాలా డీటెయిల్డ్గా మనకి దానికి సంబంధించినటువంటిది ఆ డైజెస్టివ్ గ్లాండ్స్ కానీ అక్కడ ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేది మొత్తం ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ ఇచ్చాడండి లాస్ట్లో ఒక బాక్స్ టైప్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మరి బాక్స్ టైప్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు టెట్లో ఇక్కడ రీసెంట్గా తెలంగాణలో జరిగినటువంటి టెట్లో కూడా కొన్ని ఎడిషనల్గా బాక్స్లో ఉన్నటువంటి అంశాలను కూడా బిట్ రూపంలో అడగడం జరుగుతుంది. సో కాబట్టి అంటే అది ఆ బుక్ సంబంధించినటువంటి ఆ బాక్స్ ఐటమ్స్ ఎవరి కోసం అంటే 10th క్లాస్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాధారణంగా ఉన్నటువంటి సగటు విద్యార్థిని బేస్ చేసుకొని వాడు పరీక్షలో అక్కడ అడగరు 10th క్లాస్లో. కానీ ఎవరైతే కొంచెం ఎక్కువగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో 10th క్లాస్లో, సో వాళ్ళకి ఆ క్యూరియాసిటీని పెంపొందించడం కోసం అదనంగా ఉన్నటువంటి అంశాలు కొన్ని బాక్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి అక్కడ 10th క్లాస్ మనం కంపేర్ చేసినప్పుడు ఓన్లీ 10th క్లాస్లో పబ్లిక్ ఎగ్జామ్లో మాత్రం ఆ బాక్స్లో ఉన్నటువంటి అంశాలు అయితే రావు. కానీ మనకి ఈ టెట్ డిఎస్సి అంశాల పరంగా తీసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇలాంటి బాక్స్ టైప్లో ఉన్నటువంటి అంశాలు కూడా మనకి రావడానికి అవకాశం ఉంటుంది. దంతక్షయం అనేటటువంటిది అక్కడ కొంచెం ఇవ్వటం జరిగింది. జనరల్గా మనకి దంతక్షయం అనేటటువంటిది తీసుకున్నట్లయితే డెంటల్ క్యారీస్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మనం ఆహారం తీసుకున్నప్పుడు ఆహారంలో ఉన్నటువంటి ఆ పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆహారం మీద ఉన్నటువంటి ఆహారంలోని పదార్థాలు మన దంతాల మీదకి చేరి అది ఒక పాచిలాగా తయారవుతుంది. అంటే అప్పుడు ఏం జరుగుతుందంటే బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఆ బ్యాక్టీరియా మనం తిన్నటువంటి ఆహారము ఆ పళ్ళ సందుల్లో కానీ ఆ దంతాల మీద కానీ చేరినప్పుడు బ్యాక్టీరియా ఏం చేస్తుంది, దాని మీద రియాక్షన్ జరిపి దాని నుంచి యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఆహారంలో ఉన్నటువంటి గ్లూకోజ్ ఏదైతే ఉందో ఆ షుగర్ని బ్రేక్ చేసి ఆ షుగర్ నుంచి యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మరి ఆ యాసిడ్ ఎప్పుడైతే ప్రొడ్యూస్ అయినటువంటి యాసిడ్ మనకి దంతాల మీద ఉన్నటువంటి డెంటైన్ కానివ్వండి లేకపోతే ఎనామిల్ కానీ అవి కరిగిపోయే అవకాశం ఉంటుంది, పలచబడే అవకాశం ఉంటుంది. సో అందుకని చెప్పేసి మనకి ఎప్పుడైనా సరే భోజనం చేసిన తర్వాత లేకపోతే పడుకునే ముందు కానివ్వండి లేకపోతే ఉదయం కానీ రోజుకు 2 సార్లు బ్రష్ చేసుకోమని చెప్తారు. ఎందుకు బ్రష్ చేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నైట్ మనం భోజనం చేసిన తర్వాత మనం బ్రష్ చేయకుండా పడుకుంటే ఏమవుతుందంటే మనం భోజనం చేసినప్పుడు అన్నానికి సంబంధించినటువంటి ఏదైనా పదార్థాలు పళ్ళ సందుల్లో ఇరుక్కుపోయి దాంట్లో ఉన్నటువంటి షుగర్ ఏదైతే ఉందో ఆ షుగర్ని బ్యాక్టీరియా డైజెస్ట్ చేసినప్పుడు దాని నుంచి ఒక యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రొడ్యూస్ అయినటువంటి యాసిడ్ దంతాల మీద ఉన్నటువంటి పింగాణి ఎనామిల్ కానివ్వండి లేకపోతే ఇంకా డెంటిన్ కానీ దాన్ని మొత్తం కరిగించేసేటట్లు చేస్తుంది. మరి ఎప్పుడైతే మనం బ్రష్ చేస్తామో బ్రష్లో ఏముంటుంది, మనకి పేస్ట్లో బేస్ ఉంటుంది, క్షార పదార్థం ఉంటుంది. ఆ క్షార పదార్థం ఎప్పుడైతే మనకి ఆ లోపల ఉన్నటువంటి యాసిడ్ ప్రొడ్యూస్ అయిందో బ్యాక్టీరియా ఆల్రెడీ గ్లూకోజ్ని యాసిడ్గా కన్వర్ట్ చేస్తుందని చెప్పాం కదా. సో ఆ యాసిడ్ ఈ బేస్ తోటి కలిసినప్పుడు అక్కడ న్యూట్రలైజేషన్ జరిగి వెంటనే అది అక్కడ నుంచి రిమూవ్ అవడం జరుగుతుంది. సో కాబట్టి కంపల్సరీగా ఖచ్చితంగా మనం బ్రష్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది దీనికి సంబంధించినటువంటి దంతక్షయం అనేది ఎట్లా ఏర్పడుతుంది అనేది ఒక ఇన్ఫర్మేషన్ రూపంలో ఒక బాక్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి చాలా సింపుల్గా ఉన్నటువంటి అంశాలు. దీన్ని ప్రత్యేకంగా మనం ఎలాంటి క్లాసులు కూడా వీటిని గురించి వినాల్సినటువంటి అవసరం లేదు, ఆ బుక్ చదువుకోవాలి అంటే నా ఉద్దేశం ప్రకారం. సో మరి ఇప్పుడు దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలని ఇక్కడ మనం బ్రీఫ్గా ఓల్డ్ బుక్లో ఉన్నటువంటి అంశాలు చాలా ముఖ్యమైనటువంటి అండి. మరి డిఎస్సిలో టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఖచ్చితంగా ఇవి అడగడానికి అవకాశం ఉంటుంది. సో వీటిని మొత్తం సింప్లిఫై చేసి మీకు ఈ బోర్డు మీద ప్రజెంటేషన్ చేయడం జరిగింది. మనం చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉన్నట్లయితే మొత్తం ఈజీగా అర్థమవుతాయి. అవసరమైతే కొన్ని సందర్భాల్లో కోడ్లు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. తర్వాత దీన్ని మీకు స్క్రీన్ షాట్ కూడా షేర్ చేస్తాను. కాబట్టి మీరు మొత్తం ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మీరు ఈ స్క్రీన్ షాట్ని ఒక్కసారి చూసుకున్నట్లయితే మొత్తం క్విక్ రీజన్ అయిపోతుంది మీకు. అదేవిధంగా మీకు ప్రాక్టీస్ బిట్లు, తర్వాత ఇంకా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు, ఈరోజు అయిపోయిన టాపిక్ మీద మీకు 100% గ్రిప్ వచ్చే విధంగా స్టాండర్డ్ని పెంచి అవగాహన
తర్వాత అండర్స్టాండింగ్ అప్లికేషన్ సంబంధించినటువంటి క్వశ్చన్లు కూడా తయారు చేసే ప్రయత్నం చేద్దామండి. మనకి ఇక నెక్స్ట్ చూద్దాం. ఓల్డ్ బుక్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. స్వయం పోషణ, ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ తీసుకున్నట్లయితే దాంట్లో మనకి వాన్ హెల్మెట్ అనేటటువంటి ఒక సైంటిస్ట్ ఉన్నాడు. ఇప్పుడు 7th క్లాస్ మనం తీసుకున్నట్లయితే 7th క్లాస్లో ఒక శాస్త్రవేత్త అరిస్టాటిల్ అనేటటువంటి శాస్త్రవేత్త, అక్కడ కూడా మనకి కిరణజన్య సంయోక్రియ సంబంధించినటువంటిది టాపిక్ ఉందండి. దాంట్లో ఉన్నటువంటి అంశాలు ఇక్కడ మనకి చాలా వరకు కవర్ అవుతాయి. అక్కడ ఒక 2-3 శాస్త్రవేత్తలు ఉన్నారు. సో వాళ్ళ గురించి కూడా ఇక్కడ నేను కవర్ చేస్తాను. అరిస్టాటిల్ అనేటటువంటి శాస్త్రవేత్త క్రీస్తు పూర్వం ఒక 500 సంవత్సరాల వరకు ఏం చెప్పాడంటే, మొక్కలు అవి ఆహారం తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి పదార్థాలు మొత్తాన్ని కూడా అవి కేవలం నేల నుంచి మాత్రమే తీసుకుంటాయని చెప్పాడు. కేవలం నేల నుంచి మాత్రమే పోషకాలు తీసుకొని ఒక మొక్క ఆహారం తయారు చేసుకుంటుంది అని చెప్పాడు. సో మరి ఈ విషయాన్ని ఎవరు చెప్పారు? అరిస్టాటిల్. సో కాబట్టి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటిని మళ్ళీ క్వశ్చన్ రూపంలో అడుగుతాను. దానికి మీరు సమాధానాన్ని కామెంట్ రూపంలో కూడా చేయండి. సో ఇట్లా కామెంట్ రూపంలో చేసినట్లయితే మీకు ఎక్కువగా గుర్తుంటుంది. అంటే ఇంటరాక్షన్ రూపంలో నేను వన్ సైడ్ నుంచి చెప్పుకున్నట్లు కాకుండా ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ కూడా చేసినట్లయితే మీకు ఇంకా ఎక్కువ బాగా గుర్తుంటుంది. అరిస్టాటిల్ ఏం చెప్పాడు? మొక్క ఆహారం తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి అంశాలన్నింటినీ కూడా కేవలం నేల నుంచి మాత్రమే తీసుకుంటుంది అని చెప్పాడు. అని చెప్పింది ఎవరు అని అడుగుతాడు అరిస్టాటిల్. తర్వాత ఇంకొక శాస్త్రవేత్త వచ్చాడు, వాన్ హెల్మెట్. వాన్ హెల్మెట్ ఏం చెప్పాడంటే, అరే అరిస్టాటిల్ నువ్వు చెప్పింది తప్పు, మొక్క దానికి కావాల్సినటువంటి ఆహారం తయారు చేసుకోవాలి అంటే కావాల్సిన పదార్థాలని కేవలం నేల నుంచి మాత్రమే తీసుకోదు, గాలి నుంచి తీసుకుంటుంది, నీటి నుంచి తీసుకుంటుంది అనే విషయాన్ని చెప్పాడు. ఎవరు చెప్పారు? వాన్ హెల్మెట్. వాన్ హెల్మెట్ అనే శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే, ఒక మొక్క అది ఆహారం తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి పదార్థాలని కేవలం నేల నుంచి మాత్రమే కాదు, గాలి నుంచి, నీటి నుంచి కూడా తీసుకుంటాయి అని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు? వాన్ హెల్మెట్. వాన్ హెల్మెట్ అనే శాస్త్రవేత్త చెప్పాడు. ఎట్లా చెప్పాడు? ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది నాకు తెలుసు, సింపుల్గా బ్రీఫ్గా ఒక నిమిషంలో చెప్తాను. 7th క్లాస్లో ఉంటుంది. ఇతను ఏం చేశాడంటే, ఒక మొక్కను తీసుకున్నాడు. మొక్క బరువు 1 kg ఉంది అనుకున్నాం. ఆ కేజీ బరువు ఉన్నటువంటి మొక్కని 100 kgలు ఉన్నటువంటి మట్టి బరువు ఉన్నటువంటి ఒక కుండీలో పెట్టి దాని మీద పైన ఒక జాలీని పెట్టి దానికి రోజు పైనుంచి బయట నుంచి కొన్ని నీళ్లు మాత్రమే అందేటట్లు చేశాడు. అయితే కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత పరిశీలిస్తే ఆ మొక్క బరువు 100 kgలు పెరిగింది అనుకున్నాం. ఒక 10 సంవత్సరాల తర్వాత చూస్తే ఆ మొక్క చాలా పెద్ద చెట్టు అయిపోయింది. అప్పుడు ఆ మొక్క బరువును చూస్తే 1 kg బరువు ఉన్నటువంటి మొక్క ఎంత పెరిగింది? 100 kgలు పెరిగింది అనుకున్నాం. 100 kgలు బరువు పెరిగింది. ఆ మట్టి బరువును చూశాడు. 100 kgలు బరువు ఉన్నటువంటి మట్టి కేవలం మళ్ళీ అట్లాగే ఉంది. అంటే ఒక 1/2 kg, 1/4 kg కూడా తగ్గలేదు దాని బరువు. అంటే ఒక మొక్క పెరుగుదలకి దానికి కావాల్సిన పోషకాలు మొత్తం కూడా నేల నుంచి మాత్రమే తీసుకుంటే ఆ మట్టి బరువు తగ్గాలి. మరి మట్టి బరువు అనేది నెగ్లిజిబుల్గా తగ్గింది అని ఆ విషయాన్ని చెప్పడం జరిగింది వాన్ హెల్మెట్. సో కాబట్టి ఒక మొక్క దానికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పోషకాలని నేల నుంచి కాదు, కేవలం నేల నుంచి మాత్రమే కాదు, గాలి నుంచి, నీటి నుంచి కూడా తీసుకుంటాయి అని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే వాన్ హెల్మెట్. సో దీనికి ఒక కోడ్ ఉందండి. ఏంటి అంటే ఆ కోడ్ మనకి హెల్మెట్ ఉంది. హెల్మెట్ అనేది మనకి దేని నుంచి రక్షిస్తుంది? కింద పడినప్పుడు దెబ్బలు తగలకుండా రక్షిస్తుంది. ఓకే, అయితే నేనేం చెప్తున్నాను అంటే హెల్మెట్ అనేది కేవలం కింద పడినప్పుడు దెబ్బలు తగినప్పుడు మాత్రమే కాదు, నీటి నుంచి, గాలి నుంచి కూడా రక్షిస్తుంది అని చెప్తున్నాను. హెల్మెట్ అనేది మనకి దేనికోసం ఉపయోగపడుద్ది? నేల మీద పడినప్పుడు తలకి దెబ్బలు తగలకుండా ఉండటమే కాదు, గాలి నుంచి, నీటి నుంచి కూడా కాపాడుతుందని చెప్తున్నాను. అంటే ఎట్లా కాపాడుతుంది? గాలి నుంచి ఎట్లా కాపాడుద్ది? మనం హెల్మెట్ పెట్టుకుంటే ముఖానికి చలి గాలి కానీ వేడి గాలి కానీ రాకుండా మనకి ముఖానికి రక్షణ కల్పిస్తుంది, గాలి నుంచి రక్షణ. తర్వాత నీటి నుంచి, వర్షాకాలంలో వర్షం మనకి పడేటప్పుడు ఆ వర్షం నుంచి మనకి హెల్మెట్ మన తలని కాపాడుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకి 3 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. హెల్మెట్ అనేది మట్టి నుంచి,
గాలి నుంచి నేల నుంచి రక్షిస్తుంది. అంటే ఇదే కదా ఇప్పుడు ఆయన చెప్పింది. హెల్మెట్ ఏం చెప్పాడు, మొక్కకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలని నేల నుంచి, గాలి నుంచి, నీటి నుంచి తీసుకొని అది ఆహారాన్ని తయారు చేసుకుంటుంది అని చెప్పాడు. సో కాబట్టి మనకి కోడ్ అనేది ఇక్కడ ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ పత్రహరితం. సో మరి పత్రహరితం అంటే ఏంటో చూద్దాం. ఆకుపచ్చని మొక్కలన్నింటిలో ఉన్నటువంటి ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి ఒక వర్ణక పదార్థాన్ని పత్రహరితం అంటారు. గ్రీన్ కలర్ పిగమెంట్ ప్రజెంట్ ఇన్ గ్రీనిష్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. మొక్కలో ఆకుపచ్చని భాగాల్లో ఉన్నటువంటి ఒక ఆకుపచ్చని వర్ణక పదార్థం, కలర్ పిగమెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం పత్రహరితము లేదా క్లోరోఫిల్ అంటారు. పత్రహరితము లేదా క్లోరోఫిల్. క్లోరోఫిల్ ఈజ్ ఏ గ్రీన్ కలర్ పిగమెంట్ ప్రజెంట్ ఇన్ గ్రీనిష్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్. ప్లాంట్స్ లో ఎక్కడైతే గ్రీనిష్ గా ఉంటుందో అక్కడ ఉన్నటువంటి ఒక కలర్ పిగమెంట్ ని ఏం చెప్తున్నారంటే మనం పత్రహరితం లేదా క్లోరోఫిల్ అని చెప్తున్నారు. నెక్స్ట్ CB1 నీల్. కిరణజన్య సంయోగక్రియకు అవసరమైనటువంటి ఒక బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ని రూపొందించినటువంటి సైంటిస్ట్ ఎవరు అంటే CB1 నీల్. ఇతను ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగక్రియకు అవసరమైనటువంటి ఆ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ని మొట్టమొదటిసారిగా రూపొందించినటువంటి శాస్త్రవేత్త CB1 నీల్. ఇంపార్టెంట్ అండి. సో దీంట్లో మనకి ఇక్కడ కిరణజన్య సంయోగక్రియ సమీకరణం తీసుకున్నట్లయితే 6CO2 plus 12H2O gives C6H12O6 plus 6H2O plus 6O2. సో దీంట్లో ఇవి ఈ బాణం గుర్తుకి ముందు ఉన్నటువంటివి మనకి ముడి పదార్థాలు, రా మెటీరియల్స్. కార్బన్ డైఆక్సైడ్, నీరు అనేవి ముడి పదార్థాలు. కిరణజన్య సంయోగక్రియలో ముడి పదార్థాలు ఏవి అంటే కార్బన్ డైఆక్సైడ్, నీరు. మరి ఇవి సూర్యకాంతి సమక్షంలో క్లోరోఫిల్ పత్రహరితాన్ని ఉపయోగించుకొని గ్లూకోజ్ని తయారు చేస్తుంది. C6H12O6 ఇది గ్లూకోజ్ అనేది తయారైంది. దీంతో పాటు నీరు, తర్వాత ఆక్సిజన్ కూడా తయారవుతుంది. సో కాబట్టి కిరణజన్య సంయోగక్రియ మీద అడగాల్సినటువంటి బిట్లు ఏమవుతుందంటే కిరణజన్య సంయోగక్రియలో ఉపయోగించబడేటటువంటి వాయువు ఏది? కార్బన్ డైఆక్సైడ్. కిరణజన్య సంయోగక్రియలో ఉత్పత్తి అయ్యేటటువంటి వాయువు ఏది? కామెంట్ చేయండి మీరు. కొన్ని మనకు తెలిసినవి కూడా ఇక్కడ నేను అడుగుతాను. కిరణజన్య సంయోగక్రియలో మనకి విడుదలయ్యేటటువంటి వాయువు ఏది? ఆక్సిజన్. తర్వాత మొక్కలు వాటికి కావాల్సిన ఆహారాన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని కేవలం నేల నుంచి మాత్రమే తీసుకుంటాయి అని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరతను? అరిస్టాటిల్ చెప్పాడు. మరి మొక్కలు వాటికి కావాల్సిన ఆహారం తయారు చేసుకునేటటువంటి విషయంలో కావాల్సిన పదార్థాలని నేల నుంచి మాత్రమే కాదు, గాలి నుంచి, నీటి నుంచి కూడా తీసుకుంటాయి అని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే వాన్ హెల్మెంట్ చెప్పాడు. నెక్స్ట్ కిరణజన్య సంయోగ క్రియకు ఒక బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ని రూపొందించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? CB1 నీల్. చాలా మంది శాస్త్రవేత్తలు అనేక రకాలుగా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నం చేశారు. ఒక కిరణజన్య సంయోగ క్రియకు ఒక ఫండమెంటల్, ఒక ఫార్ములా, ఒక ఈక్వేషన్ తయారు చేయాలి అనేటటువంటి ప్రయత్నం చాలా మంది చేసినప్పటికీ కూడా మొట్టమొదటిసారిగా సక్సెస్ఫుల్ గా దీన్ని క్రియేట్ చేయడం జరిగింది. సో కాబట్టి కిరణజన్య సంయోగక్రియ సమీకరణాన్ని రూపొందించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే CB1 నీల్. దీంట్లో ముడి పదార్థాలు ఏవి అంటే కార్బన్ డైఆక్సైడ్, వాటర్. ఏర్పడేటటువంటి అంత్య పదార్థాలు, ఎండ్ ప్రొడక్ట్స్ ఏవి అంటే గ్లూకోజ్, ఆక్సిజన్, నీరు. తర్వాత గ్లూకోజ్ యొక్క ఫార్ములా అడుగుతాడు, C6H12O6. సో ఇది కూడా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ CB1 నీల్. ఇప్పుడు చూడండి, ఇతను ఏం చేశాడంటే CB1 నీల్ కిరణజన్య సంయోగక్రియ ఫోటోసింథసిస్ లో ఇతను నీటి అణువును తీసుకుంటే లాస్ట్ కి ఆక్సిజన్ వచ్చింది. ఆక్సిజన్ అనేది ఎండ్ ప్రొడక్ట్. మరి అట్లా కాకుండా ఇతను ఏం చేశాడంటే ఇన్స్టెడ్ ఆఫ్ వాటర్ హీ యూజ్డ్ యాజ్ ఏ రా మెటీరియల్, దట్ ఈస్ ఏ H2S హైడ్రోజన్ సల్ఫైడ్ ని అతను రా మెటీరియల్ లాగా, ముడి పదార్థం లాగా తీసుకున్నాడు. మరి ఇది తీసుకుంటే వచ్చినటువంటి ఎండ్ ప్రోడక్ట్ ఏది అంటే దీంట్లో ఉన్నటువంటి S. అంటే అప్పుడు ఆక్సిజన్ రాలేదు. అంటే ఇక్కడ కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ దేని నుంచి వచ్చింది? నీటి నుంచి వచ్చింది. H2O ఉన్నటువంటి OA ఇక్కడికి వచ్చింది. అందుకని ఏం చేశాడంటే ఇతను పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా తీసుకొని
ఆ పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాలో నీటికి బదులుగా రా మెటీరియల్గా ఏం ఉపయోగించాడు? హైడ్రోజన్ సల్ఫైడ్ అనేటటువంటి రా మెటీరియల్ తీసుకున్నాడు H2O కి బదులుగా. అప్పుడు వచ్చినటువంటి వాయువు ఏది అని అడుగుతాడండి, ఇంపార్టెంట్, సల్ఫర్. H2S ను రా మెటీరియల్ తీసుకుని ముడి పదార్థంగా తీసుకుని కిరణజన్య సంయోగక్రియ జరిపినప్పుడు మనకి పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా మీద పరిశోధన చేసినప్పుడు మనకి వచ్చినటువంటి వాయువు ఏది అంటే సల్ఫర్. సో ఇక్కడ మనకి బిట్ ఎట్లా అడుగుతారంటే పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా మీద పరిశోధన చేసింది ఎవరు? ఏ శాస్త్రవేత్త పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా మీద పరిశోధన చేశాడంటే CBO అనే ఇది ఒక బిట్. పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా మీద పరిశోధన చేసినప్పుడు నీటికి బదులుగా H2S హైడ్రోజన్ సల్ఫైడ్ని రా మెటీరియల్గా ఉపయోగిస్తే ఏ వాయువు వస్తుంది అని అడుగుతారు? సల్ఫర్. అట్లా కాకుండా డైరెక్ట్గా అడగవచ్చు. పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా పైన CB1ని పరిశోధన చేసినప్పుడు వచ్చినటువంటి వాయువు ఏది అని అడుగుతాడండి? సల్ఫర్ అండి. సో కాబట్టి ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి బిట్. నెక్స్ట్ ప్రీస్లే లెవోయిజర్. వీళ్ళు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కువ మనకి బిట్స్ లో ఇది రావడానికి అవకాశం ఉంటుంది. ప్రీస్లే ఆక్సిజన్ కనుక్కున్నారు. హూ డిస్కవర్ ద ఆక్సిజన్ అంటే ప్రీస్లే ఆక్సిజన్ కనుక్కున్నాడు. మరి ఆక్సిజన్ పేరు పెట్టింది మాత్రం కూడా లెవోయిజర్. సో ఇంపార్టెంట్ అండి. ఆక్సిజన్ కనుక్కున్నది ప్రీస్లే, తర్వాత లెవోయిజర్ దానికి నేమ్ను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా ప్రీస్లే ఏం చెప్పాడు అంటే మొక్కలు గాలిని శుద్ధి చేస్తే జంతువులు ఆ గాలిని డిస్టర్బ్ చేస్తాయని చెప్తున్నాడు. ప్రీస్లే మొక్కలు చెడిపోయిన గాలిని శుభ్రం చేస్తాయని చెప్తున్నాడు. జంతువులు మంచిగా ఉన్నటువంటి గాలిని చెడిపోయేలా చేస్తాయి అనేటటువంటి విషయం చెప్పింది కూడా ప్రీస్లే. సో మరి అతను ప్రీస్లే సంబంధించినటువంటి బెల్జార్ ఎక్స్పెరిమెంట్ కూడా మనకి తెలుసు. ఆ బెల్జార్ ఎక్స్పెరిమెంట్ లో ఒక వెలుగుతున్నటువంటి క్యాండిల్ తీసుకొని ఆ బెల్జార్ లోపల ఉంచితే అది నెమ్మదిగా ఏమవుతుంది? ఎక్స్టింగ్విష్ అయిపోతుంది, ఆరిపోతుంది. ఎందుకు ఆరిపోతుంది అంటే బెల్జార్లో ఉన్నటువంటి సంథింగ్ ఏదో గ్యాస్ అయిపోవడం వల్ల అది క్యాండిల్ ఆరిపోయిందని చెప్పాడు. తర్వాత ఒక ఎలుకను పెడితే ఒక 5 నిమిషాలకి అది సఫోకేషన్ చనిపోతుందని చెప్పాడు. ఎందుకు చనిపోతుంది అంటే దానికి కావాల్సినటువంటి ఆక్సిజన్ ఏదైతే ఉందో ఆక్సిజన్ మొత్తం కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల అది అయిపోవడం వల్ల అది ఎలుక చనిపోయిందని చెప్పాడు. తర్వాత ఎలుగుతున్నటువంటి క్యాండిల్ తర్వాత ఎలుకతో పాటు ఒక మింట్ ప్లాంట్ను కూడా ఉంచాడు. మరి అప్పుడు మాత్రం ఏమైంది? ఎలుక చనిపోలేదు, ఆ క్యాండిల్ అనేది కంటిన్యూగా గ్లో అవుతుంది. సో దీని కారణం ఏంటంటే సంథింగ్ అవి డిస్టర్బ్ చేసి రిమూవ్ చేసినటువంటి గ్యాస్ ఏదైతే ఉందో ఆ గ్యాస్ని మళ్ళీ ఫుల్ఫిల్ చేసినటువంటిది ఏది అంటే అక్కడ మింట్ ప్లాంట్, అది మళ్ళీ దాంట్లోకి రీప్లేస్ చేసింది. సో కాబట్టి ఇట్లా మనకి ప్రీస్లే ఆక్సిజన్ కనుక్కున్నాడు, లెవోయిజర్ దానికి పేరు పెట్టాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అని. కాబట్టి ఆక్సిజన్కి పేరు పెట్టినటువంటి శాస్త్రవేత్త ఎవరు? ప్రీస్లే. ఆక్సిజన్ కనుక్కున్నది ఎవరు అంటే ప్రీస్లే. దానికి ఆక్సిజన్కి పేరు పెట్టినటువంటిది ఎవరు అంటే లెవోయిజర్. నెక్స్ట్ ఇంకా పత్ర రంధ్రాలు. దీంట్లో కూడా మనకి ఓల్డ్ బుక్లో పత్ర రంధ్రాలు, స్టొమాటో అనేటటువంటివి వాటి గురించి బ్రీఫ్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత లెంటిసిల్స్. గ్యాసెస్ ఎక్స్చేంజ్, వాయువుల మార్పిడి కోసం మనకి ఆకుల మీద ఉన్నటువంటి చిన్న చిన్న రంధ్రాలని పత్ర రంధ్రాలు అంటారు, స్టొమాటో అంటారు. సో ఈ స్టొమాటో ద్వారా మనకి 2 రకాలైనటువంటి పనులు జరుగుతాయి. గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది అంటే ఫోటోసింథసిస్ ప్రాసెస్లో బయట ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ లోపలికి వెళ్ళాలంటే స్టొమాటో ద్వారా వెళ్తుంది, పత్ర రంధ్రాల ద్వారా. తర్వాత దాంట్లో ఫోటోసింథసిస్లో తయారైనటువంటి ఆక్సిజన్ మళ్ళీ బయటికి రావాలన్నా కానీ అది స్టొమాటో ద్వారా జరుగుతుంది. సో దాంతోపాటు ఇంకోటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే చెప్పాము మనం, ట్రాన్స్పిరేషన్, బాష్పోత్సేకం అనేది దేని ద్వారా జరుగుతుంది అంటాడు. పత్ర రంధ్రాల ద్వారా మనకి బాష్పోత్సేకం అనేది జరుగుతుంది. అంటే ప్లాంట్స్లో ఎక్సెస్ ఆఫ్ వాటర్ ఏదైతే ఉందో అదనంగా ఉన్నటువంటి నీరు ఆవిరి రూపంలో బయటికి పోవాలి అంటే ఏ రంధ్రాల ద్వారా పోతుంది అంటే పత్ర రంధ్రాలు లేదా స్టొమాటో ద్వారా పోతుంది. నెక్స్ట్ లెంటిసెల్స్. ఇప్పుడు ఆకులు పత్రాలు తీసుకుంటే వాటి మీద మనకి పత్ర రంధ్రాలు ఉన్నాయి. అట్లాగే కాండము వేర్లు తీసుకున్నప్పుడు కాండము వేరు మీద చిన్న చిన్న రంధ్రాలు అనేవి ఉంటాయి. ఆ రంధ్రాలను ఏమంటారంటే అడుగుతాడు. సో వీటిని లెంటిసెల్స్ అంటారు. సో లెంటిసెల్స్ ఎక్కడ ఉంటాయి అంటాడు? వేరు ఉపరితలం మీద ఉంటాయి, కాండం యొక్క ఉపరితలం మీద కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఇవి లెంటిసెల్స్. బిట్ ఎట్లా అడుగుతాడంటే వాయువుల మార్పిడి కోసం ఉపయోగపడే భాగాలను గుర్తించండి అంటాడు. పత్ర రంధ్రాలు 2, లెంటిసెల్స్ 3, పై 2 ఏవి కావు అంటాడు. సో అట్లా అన్నప్పుడు ఖచ్చితంగా ఈ పై 2 వస్తాయి. తర్వాత వాయువుల మార్పిడి కోసం కాండం మీద ఉన్నటువంటి చిన్న చిన్న రంధ్రాలని ఏమంటారు అని అడుగుతుంది.
పత్రరంధ్రాలు, లెంటిసిల్స్ పై రెండు ఏవి కావు. కాబట్టి సరైన సమాధానము పత్రరంధ్రాలు. పత్రరంధ్రాలు అంటే ఆకు అంటే పత్రరంధ్రాలు, అదే కాండం వేరైతే లెంటిసిల్స్. సో ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ ఇంజన్ హౌస్. సో మరి ఇంజన్ హౌస్ అనేటటువంటి ఒక శాస్త్రవేత్త ఏం చెప్పాడు అంటే, మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకోవాలి అంటే, లేకపోతే ఆక్సిజన్ ని విడుదల చేయాలి అంటే ఖచ్చితంగా కాంతి అనేది అవసరం అని చెప్తున్నాడు. గ్రీన్ ప్లాంట్స్ ప్రొడ్యూస్ ద ఆక్సిజన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ ఓన్లీ అని చెప్పాడు. అంటే కేవలం మొక్కలు, ఆకుపచ్చని మొక్కలన్నీ కూడా సూర్యకాంతి సమక్షంలోనే అవి ఆక్సిజన్ విడుదల చేస్తాయనే విషయాన్ని చెప్పింది ఎవరు అంటే మనకి ఇంజన్ హౌస్, జాన్ ఇంజన్ హౌస్ అనేటటువంటి సైంటిస్ట్ చెప్పాడు. ఇతను మరి ఆ విషయాన్ని చెప్పడం కోసం దేని మీద పరిశోధన చేసాడు అంటే, ఇతను హైడ్రిల్లా మొక్కల మీద పరిశోధన చేశాడు. జాన్ ఇంజన్ హౌస్ హైడ్రిల్లా మొక్కల మీద పరిశోధన చేసి హైడ్రిల్లా మొక్కల మీదకి కాంతిని పంపించినప్పుడు హైడ్రిల్లా మొక్కలు ఆ కాంతిని ఉపయోగించుకొని కిరణజన్య సంయోగక్రియ జరిపి అక్కడ ఆ కాండం చుట్టూ కూడా ఏవైతే ఉన్నాయో హైడ్రిల్లా మొక్కలు, వాటి కాండం చుట్టూ కూడా మనకి కొన్ని ఎయిర్ బబుల్స్ అనేవి, గాలి బుడగలు అనేవి ఏర్పడ్డాయి. మరి ఆ గాలి బుడగలు ఏంటి అని పరిశీలిస్తే అది ఆక్సిజన్ అని తెలిసింది. సో కాబట్టి ఇంజన్ హౌస్ వేటి మీద పరిశోధన చేశాడు అని అడిగితే ఆల్గే, శైవలాల మీద పరిశోధన చేశాడు అని చెప్పాలి ఆన్సర్. మరి అతను ఏం చెప్పాడు అంటే, ఆకుపచ్చని మొక్కలన్నీ కూడా కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ విడుదల చేయాలి అంటే సూర్యకాంతి అవసరం అని చెప్పాడు. సూర్యకాంతి ఉన్నప్పుడు మాత్రమే కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ వెలువడుతుంది అని చెప్పాడు. సో దీనికి కోడ్ ఏంటి అంటే, జనరల్గా ఇంజన్ పని చేయాలి అంటే పెట్రోల్, డీజిల్ ఉంటేనే ఇంజన్ పని చేస్తుంది. సో కాబట్టి కిరణజన్య సంయోగక్రియ జరగాలి అంటే సూర్యకాంతి ఉంటేనే జరుగుతుంది అని ఒక కోడ్ రూపంలో గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఇది మనకి ఇంజన్ హౌస్. ఇంజన్ పని చేయాలి అంటే పెట్రోల్, డీజిల్ ఉంటేనే ఇంజన్ పని చేస్తుంది. తర్వాత సూర్యకాంతి ఉంటేనే కిరణజన్య సంయోగక్రియ జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. సో ఇతను ఏ మొక్కల మీద పరిశోధన చేశాడంటే ఆల్గే, శైవలాల మీద ఇతను హైడ్రిల్లా మొక్కల మీద ఇతను పరిశోధన చేశాడు. హైడ్రిల్లా మొక్కల మీద పరిశోధన చేసి వాటికి హైడ్రిల్లా మొక్కల మీద సన్లైట్ ని పాస్ చేసినప్పుడు అవి ఎయిర్ బబుల్స్ ని ప్రొడ్యూస్ చేశాయి. ఆ ప్రొడ్యూస్ చేసినటువంటి ఎయిర్ బబుల్స్ ఏంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఆక్సిజన్. అవి ఆక్సిజన్ అని తెలిసింది. సో ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ ఇంకొక శాస్త్రవేత్త ఎంగల్మెన్. ఎంగల్మెన్ అనే సైంటిస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎంగల్మెన్ ఏం చెప్పాడంటే, గరిష్ట కిరణజన్య సంయోగ క్రియ అనేది ఏ కాంతి వద్ద జరుగుతుంది అనే విషయాన్ని చెప్పడం జరిగింది. అంటే మనకి విబ్జిఆర్లో కలర్స్ తెలుసు, వైలెట్, ఇండిగో, రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్. ఈ కలర్స్ లో ఏ రంగు దగ్గర ఫోటోసింథసిస్, మాక్సిమం రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం చేసినటువంటి ప్రయోగాలు చేసిన సైంటిస్ట్ ఎవరు అంటే ఎంగల్మెన్. ఇంపార్టెంట్ అండి. ఎంగల్మెన్ దేని మీద పరిశోధన చేశాడంటే, ఏ రంగు దగ్గర మనకి విబ్జిఆర్ లో ఉండేటటువంటి కలర్స్ లో ఏ కలర్ దగ్గర ఫోటోసింథసిస్ మాక్సిమం జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం పరిశోధన చేసింది ఎవరంటే ఎంగల్మెన్. సో మరి అతను చేసినటువంటి పరిశోధనలో ఏం తెలిసింది అంటే, అతను శైవలాల మీద పరిశోధన చేశాడు. ఒక ఆల్గే స్టాండ్ తీసుకొని శైవల తంతువుల మీద కలర్స్ ని పాస్ చేశాడు. ఒకసారి రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో, ఆరెంజ్ ఇట్లా మనకి విబ్జిఆర్ లో ఉన్నటువంటి ఒక్కొక్క కలర్ ని ఒక్కొక్కసారి పాస్ చేసి ఏ కలర్ దగ్గర మాక్సిమం ఫోటోసింథసిస్ జరుగుతుంది అనే విషయాన్ని అతను క్యాలిక్యులేట్ చేశాడు. సో అట్లా చేస్తే అతనికి ఏం తెలిసింది అంటే, రెడ్ అండ్ బ్లూ, సో ఈ రెండు రంగుల దగ్గర మాక్సిమం రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ అనేది జరిగింది. ఎంఆర్పి అంటే మాక్సిమం రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్. కిరణజన్య సంయోగ క్రియ గరిష్టంగా జరిగేటటువంటి ఏ రంగుల దగ్గర జరుగుతుంది అని అడుగుతాడు డైరెక్ట్ గా. రెడ్ అండ్ బ్లూ, రెడ్ బ్లూ కలర్స్ దగ్గర జరుగుతుంది. నెక్స్ట్ ఇతను ఇంకేం చేశాడంటే, ఎంగల్మెన్ ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ ఉత్తేజిత బ్యాక్టీరియా మీద కూడా రీసెర్చ్ చేశాడు. ఆక్సిజన్ సెన్సిటివ్ బ్యాక్టీరియా మీద పరిశోధన చేసింది ఎవరు అంటాడు ఎంగల్మెన్. సో ఇతను ఏం చేశాడంటే, ఒక పాత్రను తీసుకున్నాడు, ఒక పెట్రీ డిష్ లాంటి ఒక పెద్ద బీకర్ లాంటి ఒక పెద్ద బౌల్ తీసుకొని ట్రాన్స్పరెంట్, దీంట్లో ఏం చేశాడంటే ఒక లిక్విడ్ లాంటి ఒక వాటర్ లాంటివి తీసుకొని దాంట్లో కొన్ని ఆక్సిజన్ సెన్సిటివ్ బ్యాక్టీరియాలు ఉంచాడు. ఆ బ్యాక్టీరియా నుంచి అతను ఏం చేశాడంటే లైట్ పాస్ చేశాడు. అంటే మనకు చెప్పేంతకుముందు విబ్జిఆర్లో ఉన్నటువంటి డిఫరెంట్ కలర్స్ ని ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్ ని ఒక డార్క్ రూమ్ లో ఉంచి దానికి అట్లా లైటింగ్ పాస్ చేస్తే ఏ లైటింగ్ దగ్గర ఎక్కువగా అవి అట్రాక్ట్ అవుతున్నాయి అనేటటువంటి విషయాన్ని అతను కనుక్కున్నాడు. సో కాబట్టి ఆక్సిజన్ సెన్సిటివ్ బ్యాక్టీరియాలు ఎక్కువగా
ఏ లైటింగ్ దగ్గర అవి బాగా అట్రాక్ట్ అవుతున్నాయి అంటే ఈ ఆర్ అండ్ బి, రెడ్ అండ్ బ్లూ కలర్ దగ్గర ఇవి ఎక్కువగా గ్యాదర్ అవుతాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా మనం ఇప్పుడు ఎక్వేరియం ఉందనుకోండి, ఎక్వేరియంలో చేపలన్నీ అవన్నీ స్కాటర్ అయ్యి అక్కడక్కడ ఉంటాయి. సో మనం ఎక్కడైతే ఫుడ్ వేసామో ఫుడ్ వేసినప్పుడు అవన్నీ కూడా ఆ ఫుడ్ దగ్గరికి వచ్చి పోగుపడతాయి, అవన్నీ కూడా అక్యుములేట్ అవుతాయి అక్కడ ఫిషెస్. సో ఇక్కడ కూడా అంతే జరిగింది. ఎంగల్మెన్ ఏం చేశాడంటే ఒక విబ్జార్లో ఉండేటటువంటి ఒక్కొక్క కలర్ని ఒక టార్చ్ లేజర్ లైట్ రూపంలో వాటి మీద వేశాడు. వేసినప్పుడు అవన్నీ అక్కడక్కడ ఉన్నటువంటి అన్ని ఆక్సిజన్ సెన్సిటివ్ బ్యాక్టీరియాలు అన్ని కూడా లైటింగ్ దగ్గరికి వచ్చాయి. ఏ లైటింగ్ దగ్గరకు ఎప్పుడు వచ్చాయి అంటే ఓన్లీ రెడ్ అండ్ బ్లూ. సో ఈ రెండు కలర్స్ ఉన్నటువంటి లైటింగ్ పాస్ చేసినప్పుడు మాత్రమే అవి రెండు ఆ లైటింగ్ దగ్గరికి వచ్చి గుమిగూడే. మిగిలినటువంటి ఏ రకమైనటువంటి లైటింగ్ పాస్ చేసినప్పుడు కూడా అవి వాటికి రెస్పాండ్ అవ్వకుండా అవి దూరంగా ఉన్నాయి. సో దీన్ని బట్టి ఇతను చెప్పడం జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎంగల్మెన్ అనేటటువంటి సైంటిస్ట్ ఏం చెప్పాడంటే మాక్సిమం రేట్ ఆఫ్ ఫోటోసిన్సిస్, కిరణజన్య సంయోగక్రియ గరిష్టంగా ఎక్కడ జరుగుతుంది అనే విషయం మీద పరిశోధన చేసింది ఎవరు అంటే ఎంగల్మెన్. ఏ కలర్స్ దగ్గర జరుగుతుంది అంటే రెడ్ అండ్ బ్లూ, ఈ రెండు కలర్స్ దగ్గర జరుగుతుంది. ఇంకా ఆక్సిజన్ సెన్సిటివ్ బ్యాక్టీరియా మీద ఆక్సిజన్ ఉత్తేజిత బ్యాక్టీరియా మీద పరిశోధన చేసిన శాస్త్రవేత్త ఎవరు అని అడుగుతాడు ఎంగల్మెన్. సో ఇదండి దీనికి సంబంధించింది. నెక్స్ట్ పెల్లిటియర్ క్యావెన్షూ. సో వీళ్ళు కూడా చాలా ముఖ్యమైనటువంటి సైంటిస్టులు అండి. మరి ఈ పెల్లిటియర్ క్యావెన్షూలు వీళ్ళు ఏం చెప్పారు అంటే, వీళ్ళు ఆకుల్లో ఏవైతే గ్రీనిష్గా ఉన్నటువంటి ఆకులు ఉన్నాయో వాటిని బాగా దంచి వాటి నుంచి ఒక కషాయాన్ని తయారు చేశారు. ఇప్పుడు జనరల్గా మనం ఏదైనా ఆకులు ఉన్నాయనుకోండి, దంచితే వాటి నుంచి ఒక పసర లాంటిది వచ్చింది. సో అట్లాంటి ఒక గ్రీనిష్ సబ్స్టెన్స్ని వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేశారు. ఆ తయారు చేసినటువంటి దాన్ని వాళ్ళకి ఏం పేరు పెట్టారంటే దానికి క్లోరోఫిల్ అని పెట్టారు. గ్రీన్ కలర్ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో ఎక్స్ట్రాక్షన్ చేసింది, దంచితే వచ్చినటువంటి రసం లాంటి దానికి క్లోరోఫిల్ అని పేరు పెట్టడం జరిగింది. పత్రహరితం క్లోరోఫిల్ అనేటటువంటిది పేరుని వాళ్ళు సూచించడం జరిగింది. సో కాబట్టి క్లోరోఫిల్ లేదా పత్రహరితాన్ని తయారు చేసింది ఎవరు అని చెప్తే పెల్లిటియర్ అండ్ క్యావెన్షూ. ఆకుల్లో ఆకుపచ్చని కషాయాన్ని సపరేట్ చేసి దానికి పత్రహరితము క్లోరోఫిల్ అనే పేరు పెట్టింది ఎవరు అని అడుగుతాడు, పెల్లిటియర్ అండ్ క్యావెన్షూ. నెక్స్ట్ మరి క్లోరోఫిల్ లేదా పత్రహరితం ఎక్కడ ఉంటది అంటే, జనరల్గా అందరూ ఏమనుకున్నారంటే ఇది ఒక సెల్, ఆ సెల్లో ఎంటైర్ సెల్లో మొత్తం ఉంటుందని అనుకున్నారు. ఒక కణం తీసుకుంటే కణంలో మొత్తం కూడా క్లోరోఫిల్ పత్రహరితం కణం మొత్తం కూడా స్ప్రెడ్ అయి ఉంటుంది అనేటటువంటి విషయం చాలా కాలం వరకు నమ్మారు. అంటే ఈ పెల్లిటియర్ క్యావెన్షూ కనుక్కున్న తర్వాత. కానీ తర్వాత ఒక సైంటిస్ట్ వచ్చాడు, ఇతను ఎవరు అంటే జూలియస్ వ్యాన్ సాక్స్. సో ఈ జూలియస్ వ్యాన్ సాక్స్ ఏం చెప్పాడు అంటే, పత్రహరితము క్లోరోఫిల్ అనేది ఎంటైర్ సెల్లో ఉండదు, కణం మొత్తం స్ప్రెడ్ అయి ఉండదు, దాంట్లో ఒక చిన్న ప్రత్యేకంగా కొన్ని వేరు భాగాలు ఉంటాయని చెప్పాడు. ఆ ప్రత్యేకమైనటువంటి భాగాలు కణాంగాల్లో మాత్రమే క్లోరోఫిల్ పత్రహరితం అనేది ఉంటుంది అని చెప్పడం జరిగింది. సో మరి ఆ ప్రత్యేకమైనటువంటి భాగాలు ఏంటి అంటే హరిత రేణువులు, క్లోరోప్లాస్ట్. సో అర్థమైంది కదా, అంటే పత్రహరితం అనేది హరిత రేణువుల్లో ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్పినటువంటి సైంటిస్ట్ ఎవరంటే జూలియస్ వ్యాన్ సాక్స్. పెల్లిటియర్ క్యావెన్షూలో క్లోరోఫిల్ని కనుక్కున్న తర్వాత, పత్రహరితాన్ని కనుక్కున్న తర్వాత చాలా కాలం వరకు మరి ఆ పత్రహరితం ఎక్కడ ఉంటుంది అనేది యాక్చువల్గా దాని యొక్క లొకేషన్ తెలియలేదు చాలా మందికి. ఆ సెల్ ఎంటైర్ సెల్లో ఉంటుందని అనుకున్నారు, కానీ ఎవరు దాని ఎగ్జాక్ట్గా వాటి యొక్క లొకేషన్ చెప్పింది ఎవరు అంటే జూలియస్ వ్యాన్ సాక్స్. ఇతను ఏం చెప్పాడంటే పత్రహరితం క్లోరోఫిల్ అనేది కణం మొత్తం స్ప్రెడ్ అయి ఉండదు, అది ప్రత్యేకమైనటువంటి కణాంగాల లోపల ఉంటుంది అనే విషయాన్ని చెప్పింది ఎవరు, జూలియస్ వ్యాన్ సాక్స్. ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కణం ఉంది, ఈ కణంలో అది ఒక కణాంగం ఏంటి, అది క్లోరోప్లాస్ట్. ఆ క్లోరోప్లాస్ట్ లోపల క్లోరోఫిల్ అనేది ఉంటుంది అని చెప్పారు. అది చెప్పింది ఎవరు అంటే జూలియస్ వ్యాన్ సాక్స్. ఇది ఇంపార్టెంట్ అండి బిట్. పత్రహరితము లేదా క్లోరోఫిల్ అనేది కణం మొత్తం వ్యాపించి ఉండకుండా కేవలం హరిత రేణువులు లేదా క్లోరోప్లాస్ట్ అనేటటువంటి కణాంగాల్లోనే ఉంటుంది అని చెప్పినటువంటి సైంటిస్ట్ ఎవరు అని చెప్పి క్వశ్చన్ అడుగుతారు, జూలియస్ వ్యాన్ సాక్స్. ఆకుల్ని వాటిని బాగా దంచి వాటి నుంచి ఒక ఆకుపచ్చని కషాయాన్ని తయారు చేసి దానికి పత్రహరితం అని పేరు పెట్టింది ఎవరు అని అడుగుతారు, పెల్లిటియర్ అండ్ క్యావెన్షూ. సో ఇప్పుడు మనకి ఎక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడో తెలిసింది, క్లోరోఫిల్ ఎక్కడ ఉంటుందో తెలిసింది, ఎక్కడ ఉంటుందని చెప్పాను క్లోరోప్లాస్ట్ లోపల ఉంటుందని చెప్పారు.
తెలుగులో గుర్తుపెట్టుకోండి. పత్రహరితం అంటే ఇంగ్లీష్లో క్లోరోఫిల్, హరిత రేణువు అంటే క్లోరోప్లాస్ట్. సో ఇప్పుడు మనకి ఫైనల్గా తెలిసింది, పత్రహరితం అనేది హరిత రేణువుల్లో ఉంటుంది, క్లోరోఫిల్ అనేది క్లోరోప్లాస్ట్ లోపల ఉంటుంది అనే విషయం మనకి తెలిసింది. ఎవరు చెప్పారు? జూలియస్ వానర్ సాక్స్. మరి ఇప్పుడు ఇవి ఎక్కడ ఉంటాయి? ఈ హరిత రేణువులు కానీ క్లోరోప్లాస్ట్లు కానీ ఎక్కువ సంఖ్యలో ఎక్కడ ఉంటాయి అనేది ఇక్కడ మనం చూద్దామండి. ఎక్కువగా ఎక్కడ ఉంటాయంటే మనకి పత్ర రంధ్రం పక్కన మనకి 2 చిక్కుడు గింజ ఆకారంలో రక్షక కణాలు ఉంటాయని చెప్పాం. ఆ రక్షక కణాల్లో ఎక్కువగా ఉంటాయి. తర్వాత కనెక్టివ్ టిష్యూ, సందాయక కణజాలంలో కూడా ఉంటాయి. ఎన్ని ఉంటాయంటే 40 నుంచి 400 వరకు, 100 వరకు ఉంటాయి. 40 నుంచి 100 వరకు ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. హరిత రేణువులు క్లోరోప్లాస్ట్లు అత్యధికంగా ఎక్కడ ఉంటాయి అని అడుగుతాడు. కాబట్టి కింద ఇచ్చేటటువంటి ఆప్షన్లో ఒకటి రక్షక కణాలు, రెండవది సందాయక కణజాలం కనెక్టివ్ టిష్యూ, 3 పై 2 ఏవి కావు. కాబట్టి సరైన సమాధానం ఏది అంటే పై 2. హరిత రేణువులు ఎక్కడ ఎక్కువ ఉంటాయి? రక్షక కణాలని ఇస్తే రక్షక కణాలు, లేకుండా సందాయక కణజాలం కనెక్టివ్ టిష్యూ ఒకటి మాత్రమే ఇస్తే అదొకటి, 2 ఇస్తే 2 ఆప్షన్ పెట్టుకోవాలి. మరి ఇప్పుడు ఈ హరిత రేణువులు క్లోరోప్లాస్ట్ని దాని మీద స్టడీ చేయాలని అనుకుంటున్నారు. అంటే ఎగ్జాక్ట్ లొకేషన్ తెలిసింది, పత్రహరిత ఎక్కడ ఉంటుందో తెలిసింది, క్లోరోఫిల్ అనేది క్లోరోప్లాస్ట్ లోపల ఉంటుందని తెలిసింది. మరి ఆ క్లోరోప్లాస్ట్ని దాని మీద స్టడీ చేయడం కోసం జాగ్రత్తగా సెల్లును బ్రేక్ చేయాలి. మరి ఆ సెల్లును జాగ్రత్తగా బ్రేక్ చేసి ఆ సెల్లులో ఉన్నటువంటి క్లోరోప్లాస్ట్ని సపరేట్ చేయాలి అనేటటువంటి ప్రయత్నం చాలామంది చేశారు. కానీ దాన్ని బ్రేక్ చేస్తుంటే, సెల్లును బ్రేక్ చేస్తుంటే లోపల ఉన్న క్లోరోప్లాస్ట్ కూడా బ్రేక్ అయిపోతుంది. సో అట్లా కాకుండా జాగ్రత్తగా సెల్లును బ్రేక్ చేసి ఆ సెల్లులో ఉన్నటువంటి క్లోరోప్లాస్ట్ని సపరేట్ చేశారు. సో మరి అట్లా సపరేట్ చేసింది ఎవరు అంటే డేనియల్ ఆర్నాన్. ఇతను జాగ్రత్తగా సెల్లును పగలగొట్టి ఆ సెల్లులో ఉన్న క్లోరోప్లాస్ట్ని సపరేట్ చేశాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శనక్కాయ ఉందనుకోండి, ఆ శనక్కాయని మనం జాగ్రత్తగా బ్రేక్ చేసి దాంట్లో ఉన్న శనగ గింజను బయటకి ఎట్లా తీసామో అట్లాగే కణాన్ని బ్రేక్ చేసి కణం లోపల ఉన్నటువంటి క్లోరోప్లాస్ట్ లేదా హరిత రేణువుని సపరేట్ చేశారు. అట్లా చేసింది ఎవరంటే డేనియల్ ఆర్నాన్. క్లోరోప్లాస్ట్ వేరు చేసింది ఎవరు అంటే డేనియల్ ఆర్నాన్. సో నెక్స్ట్ మనకి హరిత రేణువు అని చెప్పినాం. ఈ హరిత రేణువు లేదా క్లోరోప్లాస్ట్ తీసుకుంటే దాంట్లో 2 ముఖ్యమైనటువంటి భాగాలు ఉంటాయని చెప్పాం. ఇది మనకి గుండ్రంగా ఇట్లా అండాకారంలో ఉంటుందని చెప్పాం, మనకి తెలుసు. దీంట్లో మనకి పొరలాగా ఉంటాయని చెప్పాం. ఆ పొరలాగా ఉండేటటువంటి గ్రానాథైలకాయిడ్స్ అని చెప్పాం. సో గ్రానాథైలకాయిడ్స్ లోపల కాంతి చర్యలు జరుగుతాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. హరిత రేణువు లోపల క్లోరోప్లాస్ట్లో కాంతి చర్యలు, లైట్ డిపెండెంట్ రియాక్షన్స్ ఎక్కడ జరుగుతాయి అంటే గ్రానాథైలకాయిడ్స్లో జరుగుతాయి. తర్వాత ఈ గ్రానాథైలకాయిడ్స్ చుట్టూ బయట ఉన్నటువంటి లిక్విడ్ పోర్షన్ని స్ట్రోమా అంటారు. ఆ స్ట్రోమాలో లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్ జరుగుతాయి. అంటే ఏంటి? డార్క్ రియాక్షన్స్ జరుగుతాయి. కాబట్టి ఈ బిట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. హరిత రేణువు లేదా క్లోరోప్లాస్ట్లో కాంతి చర్యలు ఎక్కడ జరుగుతాయి? గ్రానాథైలకాయిడ్స్ అంటాడు, కింద స్ట్రోమా అంటాడు, పై 2 అంటాడు, ఏవి కావంట. అంటే పై 2 అని ఇచ్చినప్పుడు చాలా మంది ఏమంటారంటే సరే పై 2 పెడదాం అన్నట్లుగా పెడతారు. కాబట్టి అది రాంగ్ అయింది. కాబట్టి కాంతి చర్యలు, లైట్ డిపెండెంట్ రియాక్షన్స్ టేక్ ప్లేస్ ఇన్ గ్రానాథైలకాయిడ్స్ లో లైట్ డిపెండెంట్ కాంతి చర్యలు జరుగుతాయి. స్ట్రోమాలో లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్ జరుగుతాయి. వేర్ ద లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్ టేక్స్ ప్లేస్ ఇన్ క్లోరోప్లాస్ట్ అంటే స్ట్రోమాలో కాంతి ఇది డార్క్ రియాక్షన్స్ జరుగుతాయి, లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్ అంటారు వాటిని, అవి అందులో జరుగుతాయి. గ్రానాథైలకాయిడ్స్ లో లైట్ డిపెండెంట్ రియాక్షన్స్, స్ట్రోమాలో లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్, LIR లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్. నెక్స్ట్ లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్, చాలా ఇంపార్టెంట్ అండి ఇది. లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ అంటే మనకి ఇప్పుడు గ్రానాథైలకాయిడ్స్ ఉంటాయని చెప్పాను, క్లోరోప్లాస్ట్ లోపల గ్రానాథైలకాయిడ్స్ ఉంటాయని చెప్పాను. ఒక్కొక్క గ్రానాథైలకాయిడ్ లో మనకి క్లోరోఫిల్ మాలిక్యూల్స్ అనేవి ఎన్ని ఉంటాయంటే సుమారుగా 200 నుంచి 400 వరకు క్లోరోఫిల్ మాలిక్యూల్స్ ఒక బండిల్ లాగా, కట్టల్లాగా అరేంజ్ అయి ఉంటాయి. సో వాటిని లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్, కాంతి శోషణ సముదాయం అంటారు తెలుగులో. లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్, కాంతి శోషణ సముదాయము, లేకపోతే ఫోటోసింథటిక్ యూనిట్స్ అంటారు. కిరణజన్య సంయోగ క్రియ ప్రమాణాలు
కిరణజన్య సంయోగక్రియ ప్రమాణాలు లేదా లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్. కాంతి శోషణ సముదాయం అంటే ఏంటి అంటే ఒక హరిత రేణువులో మనకి గ్రానాథైలికైడ్స్ ఉంటాయని చెప్పాను. ఒక్కొక్క గ్రానాథైలికైడ్లో ఇది గ్రానాథైలికైడ్స్ ఒక్కొక్క గ్రానాథైలికైడ్లో పత్రహరిత అణువులు క్లోరోఫిల్ మాలిక్యూల్స్ ఎన్ని ఉంటాయంటే 200 నుంచి 400 వరకు ఒక బండిల్లాగా ఒకదాని మీద ఒకటి కట్టల్లాగా అమరి ఉంటాయి. సో వాటిని ఏమంటారంటే లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్, కాంతి శోషణ సముదాయం, లేకపోతే ఫోటోసింథటిక్ యూనిట్స్ అని చెప్తారు. కిరణజన్య సంయోగక్రియ ప్రమాణాలు. కిరణజన్య సంయోగక్రియ ప్రమాణాలు ఎక్కడ ఉంటాయి అంటాడు గ్రానాథైలికైడ్స్లో. ఒక్కొక్క కిరణజన్య సంయోగక్రియ ప్రమాణంలో ఎన్ని పత్రహరిత అణువులు ఉంటాయి అంటాడు 200 నుంచి 400 వరకు. నెక్స్ట్ క్లోరోఫిల్. పత్రహరితంలో రకాలు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పత్రహరితంలో ఉండేటటువంటి రకాలు అనేవి 2 రకాలుగా ఉంటాయి. అవి ఏంటంటే క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి. క్లోరోఫిల్ ఏ అనేటటువంటిది ఏ కలర్లో ఉంటుంది అంటే బ్లూ గ్రీన్ కలర్లో ఉంటుంది. క్లోరోఫిల్ ఏ అనేది బ్లూ గ్రీన్ కలర్లో ఉంటుంది. క్లోరోఫిల్ బి అనేది ఎల్లో గ్రీన్ కలర్లో ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. క్లోరోఫిల్ ఏ అనేది బ్లూ గ్రీన్లో ఉంటుంది. క్లోరోఫిల్ బి అనేది ఎల్లో గ్రీన్లో ఉంటుంది. పసుపు, ఆకుపచ్చ, నీలి, తర్వాత ఎల్లో గ్రీన్, పసుపు, ఆకుపచ్చ, నీలము, ఆకుపచ్చ. సో కాబట్టి క్లోరోఫిల్ ఏ అనేది బ్లూ గ్రీన్, క్లోరోఫిల్ బి అనేది ఎల్లో గ్రీన్ కలర్లో ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే క్లోరోఫిల్ యొక్క నిర్మాణము దేనికి సిమిలర్గా ఉంటుంది అని అడుగుతాడు. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. క్లోరోఫిల్ యొక్క నిర్మాణం దేనికి దగ్గరగా ఉంటుంది అంటే దేని నిర్మాణాన్ని పోలి ఉంటుందంటే హిమోగ్లోబిన్లో ఉన్నటువంటి హీమ్ అనే నిర్మాణాన్ని పోలి ఉంటుంది. మనకి రక్తంలో హిమోగ్లోబిన్ ఉంటుందని తెలుసు, ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ ఉంటుంది, ఆక్సిజన్ రవాణా చేస్తుందని తెలుసు. ఆ హిమోగ్లోబిన్ యొక్క నిర్మాణము దేనిని పోలి ఉంటుంది అంటే క్లోరోఫిల్ నిర్మాణాన్ని పోలి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, క్లోరోఫిల్ యొక్క నిర్మాణము ఆకుల్లో ఉండేటటువంటి హరిత రేణువులో ఉన్నటువంటి క్లోరోఫిల్ అనేటటువంటి నిర్మాణము, పత్రహరిత నిర్మాణం దేనికి దగ్గరగా ఉంటుంది, దేని పోలి ఉంటుంది అంటే రక్తంలో ఉన్నటువంటి ఎర్ర రక్త కణాల్లో ఉన్నటువంటి హిమోగ్లోబిన్లో ఉన్న హీమ్ నిర్మాణాన్ని పోలి ఉంటుంది. స్ట్రక్చర్ సేమ్ ఉంటుంది, కానీ దాంట్లో ఉండే ఎలిమెంట్ దీంట్లో ఉండే ఎలిమెంట్లో ఒక తేడా అనేది మాత్రమే ఉంటుంది. ఆ రెండిట్లో తేడా ఏంటి అంటే హిమోగ్లోబిన్లో ఐరన్ అనేటటువంటి ఎలిమెంట్ ఉంటుందండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఐరన్ అనేటటువంటిది దేంట్లో ఉంటుందంటే మనకి హిమోగ్లోబిన్లో ఉంటుంది. అదే క్లోరోఫిల్లో ఉండేటటువంటి ఎలిమెంట్ ఏది అంటే మెగ్నీషియం, ఎంజీ. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మెగ్నీషియం అనేటటువంటిది క్రింది వాటిలో ఉంటుంది అని అడుగుతాడు. హరిత రేణువు, తర్వాత హిమోగ్లోబిన్, పై రెండు ఏవి కావు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, మెగ్నీషియం అనేటటువంటిది దేంట్లో ఉంటుంది, పత్రహరితంలో ఉంటుంది. అదే క్లోరోఫిల్లో అదే హిమోగ్లోబిన్లో ఉండేది ఏది అంటే ఐరన్. ఐరన్ ఎఫీ, ఫెర్రస్ స్థితిలో ఉంటుంది. ఎఫీ అంటే ఫెర్రస్, ఐరన్. సో ఇదండి దీనికి సంబంధించింది. నెక్స్ట్ కిరణజన్య సంయోగక్రియకు సంబంధించినటువంటి మెకానిజం తీసుకున్నట్లయితే సింపుల్గా చాలా బ్రీఫ్గా ఇక్కడ దీంట్లో మీద కూడా బిట్లు రావడానికి అవకాశం ఉంటుందండి. చూడండి, మనకి 3 స్టేజ్లు ఉంటాయి. ఏంటంటే కాంతి శక్తి రసాయన శక్తిగా మారడం ఫస్ట్ ఈవెంట్ ఇది. రెండవది నీటి అణువు విచ్ఛిన్నం కావటం, బ్రేక్ డౌన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ సెకండ్ స్టేజ్. నెక్స్ట్ థర్డ్ రిడక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇంటూ కార్బోహైడ్రేట్, అంటే కార్బన్ డైఆక్సైడ్ క్షయకరణం చెంది కార్బోహైడ్రేట్గా మారడం అనేది 3వ దశ. సో ఇట్లా మనకి 3 దశలు అనేవి ఉంటాయి. కాంతి శక్తి నుంచి రసాయన శక్తిగా మారడం, కెమికల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ కెమికల్ ఎనర్జీ. నెక్స్ట్ బ్రేక్ డౌన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ సెకండ్, నీటి అణువు విచ్ఛిన్నం చెందడం మూడవది, రిడక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇంటూ కార్బోహైడ్రేట్, కార్బన్ డైఆక్సైడ్ కార్బోహైడ్రేట్గా క్షయకరణం చెందడం. సో వీటిని మనం సింపుల్గా ఎట్లా చెప్పొచ్చు అనేటటువంటిది చూద్దాం ఇక్కడ. సో దీంట్లో మనకి కాంతి దశలు, నిష్కాంతి దశలు ఉంటాయని చెప్తున్నాం. మరి కాంతి దశలో, నిష్కాంతి దశల్లో ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనకి 10th క్లాస్లో ఉన్నటువంటి ఓల్డ్ బుక్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. తర్వాత మనం ఇంటర్మీడియట్లో దీనికి సంబంధించినటువంటి కొంచెం డెప్త్గా తర్వాత అనాలిసిస్ చేసి చదువుకునే ప్రయత్నం చేద్దాం. సో దీంట్లో మనకి చూడండి, కాంతి దశ లైట్ డిపెండెంట్ రియాక్షన్లో మనకి మొదట ఏమవుతుందంటే పత్రహరితం అనేది యాక్టివేట్ అవుతుంది. సూర్యకాంతి వచ్చి ఆకులో ఉన్నటువంటి పత్రహరితం మీద పడగానే పత్రహరిత అణువులు అనేవి ఉత్తేజితం చెందుతాయి, యాక్టివ్ అవుతాయి. సో ఎట్లా యాక్టివ్ అయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో పిల్లవాడు నిద్రపోతున్నాడు పాఠం చెబుతుంటే,
ఒక గచ్చకాయ తీసుకొచ్చి రుద్ది ఒక్క సురక వేసిన వాడికి వాడు ఏం చేస్తాడు, ఒక్కసారి ఒక్క ఉదిరిన తటాలను లేచి కూర్చుంటాడు. అంటే అప్పుడు వాడు నిద్రపోయేవాడు చురుకుగా యాక్టివ్గా లేచాడు. సో ఇక్కడ కూడా అంతే. సో పత్రహరిత పణువులు అన్నీ కూడా ఏంటంటే నిద్రావస్థ స్థితిలో ఉంటాయి, ఇన్యాక్టివ్గా ఉంటాయి. సో ఎప్పుడైతే సూర్యకాంతి ఫోటాన్ల రూపంలో దాని మీద పడుతుందో వెంటనే పత్రహరిత పణువులు అనేవి యాక్టివేట్ అవుతాయి. ఇది ఫస్ట్ స్టెప్. ఫోటాన్ అంటే ఏంటి అడుగుతాడు. యూనిట్ ఆఫ్ లైట్ ఎనర్జీ, కాంతి శక్తి ప్రమాణాలు మనం ఫోటాన్స్ రూపంలో చెప్తాం. యూనిట్ ఆఫ్ లైట్ ఎనర్జీ, స్మాల్ యూనిట్ ఆఫ్ లైట్ ఎనర్జీని మనం ఫోటాన్ అని చెప్తారు. ప్రోటాన్ కదండి, ఫోటాన్. సూర్యకాంతిలో ఉండేటటువంటి కాంతి శక్తి ప్రమాణాన్ని ఫోటాన్ అని పిలుస్తారు. సో ఇప్పుడు మనకి ఫస్ట్ యాక్టివేట్ అయిపోయింది, ఫస్ట్ స్టేజ్ అయిపోయింది. పత్రహరిత పణువులు నిద్రపోతున్నాయి. ఫస్ట్ సూర్యకాంతి వచ్చి దాని మీద పడగానే వెంటనే ఒక్క చురక పడగానే, ఆ కాంతి పడగానే ఫోటాన్స్ రూపంలో వాటి మీద పడగానే వెంటనే లేచి కూర్చున్నాయి అవి పత్రహరిత పణువులు. సో ఇప్పుడు ఏం చేస్తాయి, రెండవ దశలో ఆ యాక్టివేట్ అయినటువంటి పత్రహరిత పణువు నీటి అణువుని బ్రేక్ చేస్తాయి. ఉత్తేజితం చెందినటువంటి యాక్టివేట్ అయినటువంటి క్లోరోఫిల్ మాలిక్యూల్స్ వాటర్ మాలిక్యూల్ని బ్రేక్ చేసి దాంట్లో ఉన్న ఆక్సిజన్ సపరేట్ చేస్తాయి. H2O కదా, ఆ H2Oని బ్రేక్ చేస్తే హైడ్రోజన్ ఆక్సిజన్లుగా బ్రేక్ అయిపోతాయి. అప్పుడు ఆక్సిజన్ అనేది బయటకు వస్తుంది. సో ఇదే మనకి సెకండ్ స్టెప్. అంటే మనం పీల్చేటటువంటి ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పాము, ఫోటోసింథసిస్ నుంచి, కిరణజన్య సంయోక్రియలో వస్తుందని చెప్పాము. మరి ఆ కిరణజన్య సంయోక్రియలో వచ్చేటటువంటి ఆక్సిజన్ అనేది కిరణజన్య సంయోక్రియలో రెండవ దశలో వస్తుంది అని అర్థం. అంటే నీటి అణువు విచ్ఛిన్నం చెందటం వల్ల వచ్చేటటువంటి ఆక్సిజన్ మనం పీలుస్తున్నాం. సో అది రెండవ స్టేజ్లో జరుగుతుంది. సో మరి ఈ విషయాన్ని ఎవరు చెప్పారంటే రాబర్ట్ హిల్ అనే సైంటిస్ట్ చెప్పాడు. అంటే నీటి అణువు విచ్ఛిన్నం చెంది ఆక్సిజన్ వేరవుతుంది అనేటటువంటి విషయాన్ని చెప్పింది ఎవరు అంటే రాబర్ట్ హిల్. సో అతను చెప్పాడు కాబట్టి దాన్ని హిల్ రియాక్షన్ అని చెప్పడం జరుగుతుంది. ఫోటోలైసిస్, నీటి కాంతి విశ్లేషణ అంటారు. అంటే కాంతి సమక్షంలో నీటి అణువు విచ్ఛిన్నం చెంది ఆక్సిజన్ విడుదల చేసేటటువంటి ప్రక్రియనే మనం నీటి కాంతి విశ్లేషణ అంటారు. ఫోటోలైసిస్, బ్రేక్ డౌన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్. కాంతి సమక్షంలో నీటి అణువు విచ్ఛిన్నం చెంది ఆక్సిజన్ హైడ్రోజన్గా బ్రేక్ అయిపోవడమే మనకి ఫోటోలైసిస్, నీటి కాంతి విశ్లేషణ. రాబర్ట్ హిల్ చెప్పాడు కాబట్టి హిల్ రియాక్షన్ అని చెప్తారు. సో ఇది అయిపోయిందండి. ఇక్కడ నుండి పత్రహరితం ఉంది. సూర్యకాంతి వచ్చి పత్రహరితం మీద పడినప్పుడు అది ఉత్తేజితం చెందింది. దీన్ని ఇక్కడ నేను ఈ స్టార్ మార్క్ పెట్టాను. క్లోరోఫిల్, యాక్టివేటెడ్ క్లోరోఫిల్. ఇది యాక్టివేటెడ్ క్లోరోఫిల్ ఏం చేసింది, నీటి అణువుని బ్రేక్ చేసింది. బ్రేక్ చేస్తే ఆక్సిజన్ హైడ్రోజన్ గా బ్రేక్ అయిపోయింది. ఈ ఆక్సిజనే మనకి పత్రరంధ్రాల ద్వారా బయటకు వస్తే మనం ఆక్సిజన్ పీలుస్తున్నాం. తర్వాత మరి ఈ హైడ్రోజన్ ఉంది కదా, ఈ హైడ్రోజన్ ఏం చేసిద్దో చూడండి ఇక్కడ. సో ఎప్పుడైతే మనకి కాంతి చర్య జరుగుతుందో ఇక్కడ హైడ్రోజన్ వచ్చినప్పుడు ఆ వచ్చిన హైడ్రోజన్ మనకి సెకండ్ స్టేజ్ ఇంకా చూడండి ఇక్కడ కంప్లీట్ అయిపోవాలి. కాంతి దశ పూర్తి కాకముందే నీటి అణువు బ్రేక్ అయిపోయినప్పుడు వచ్చిన హైడ్రోజన్ ఏదైతే ఉందో హైడ్రోజన్ పత్రరంధ్రాల ద్వారా ఎక్కడ నుంచి గ్రానథైలికాయిడ్ నుంచి స్ట్రోమాలోకి వచ్చేస్తుంది. అక్కడ స్ట్రోమాలో పడి లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తుంది ఇది హైడ్రోజన్. అర్థమైంది కదా. అంటే నీటి అణువు బ్రేక్ అయిపోయినప్పుడు ఆక్సిజన్ వస్తుందని చెప్పాము, ఆక్సిజన్ తో పాటు హైడ్రోజన్ కూడా వస్తుందని చెప్పాము. ఈ హైడ్రోజన్ అనేది గ్రానథైలికాయిడ్ లో నుంచి స్ట్రోమాలోకి వస్తుంది. ఆల్రెడీ చెప్పాము మనం కాంతి చర్యలన్నీ కూడా గ్రానథైలికాయిడ్ లో జరుగుతున్నాయని చెప్పాము. గ్రానథైలికాయిడ్ లో కాంతి చర్యలు జరిగినప్పుడు ఇక్కడ రెండో స్టేజ్ లో నీటి అణువు బ్రేక్ అయిపోయి హైడ్రోజన్ వచ్చినప్పుడు ఆ హైడ్రోజన్ గ్రానథైలికాయిడ్ నుంచి స్ట్రోమాలోకి వస్తుంది. స్ట్రోమాలో మళ్ళీ నిష్కాంతి చర్యలు జరుగుతాయి. అంటే ఇక్కడ ప్యారలల్ గా కాంతి చర్యలతో పాటు నిష్కాంతి చర్యలు కూడా జరగచ్చు. చూడండి, ఇంకోటి మనకి ఈ కాంతి చర్యలో నెక్స్ట్ మూడో స్టెప్ లో మనకి ఏంటి అంటే ఏటీపీ ప్రొడ్యూస్ అవుతుంది, NADPH ప్రొడ్యూస్ అవుతుంది. ఏటీపీ అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దాంతోపాటు నికోటినమైడ్ అడినిన్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్ NADPH అనేవి మనకి కాంతి చర్య చివరిలో ఏర్పడతాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కాంతి చర్యలు లైట్ డిపెండెంట్ రియాక్షన్స్ లో చివరిగా ఏర్పడే ఎండ్ ప్రొడక్ట్స్ ఏవి అడుగుతాడు. అంత్య ఉత్పన్నాలు ఏవి అంటే ఏటీపీ, NADPH. సో వీటికి ఒక పేరు ఉంటుంది, అసెంబ్లేటరీ పవర్స్ అంటారు. స్వాంగీకరణ శక్తులు లేదా అసెంబ్లేటరీ పవర్స్ అని వేటిని పిలుస్తారు అంటే ఏటీపీ, NADPH. ఏటీపీ అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్, NADPH అంటే నికోటినమైడ్ అడినిన్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్. సో ఇవి రెండు ఎక్కడ ఉత్పత్తి అవుతాయి అంటాడు, కాంతి దశలో చివరిగా ఏర్పడేటటువంటి అంత్య ఉత్పన్నాలు.
సో ఇది అయిపోయిందండి. నెక్స్ట్ నిష్కాంతి చర్యలు. సో ఇక నిష్కాంతి చర్యలు అంటే మనకి 10th క్లాస్లో ఉన్నటువంటి ఓల్డ్ బుక్లో కూడా చాలా బ్రీఫ్గా ఒక పారాగ్రాఫ్లో ఇవ్వటం జరిగింది. అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి, నిష్కాంతి దశలో కార్బన్ డైఆక్సైడ్ కార్బోహైడ్రేట్ గా అక్షయకరణం చెందడం అని చెప్పాం. రిడక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇంటూ కార్బోహైడ్రేట్. సో ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ డార్క్ రియాక్షన్స్ అని చెప్పాను. నిష్కాంతి చర్యల్లో జరిగేటటువంటిది ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ కార్బోహైడ్రేట్ గా క్షయకరణం జరుగుతుందని చెప్పాం ఇక్కడ ఇది. సో మరి అట్లా దీంట్లో ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ కార్బన్ డైఆక్సైడ్ ఆ వచ్చినటువంటి హైడ్రోజన్ ఏదైతే ఉందో ఇంతకుముందు మనం చెప్పినాం, నీటి అణు బ్రేక్ అయినప్పుడు హైడ్రోజన్ డైరెక్ట్ గా గ్రానథైరకాయిడ్ నుంచి స్ట్రోమాలకు వస్తుందని చెప్పారు. ఆ హైడ్రోజన్ తోటి కలిసిపోయి ఇక్కడ ఏదైతే లైట్ డిపెండెంట్ రియాక్షన్ లో ప్రొడ్యూస్ అయినటువంటి ఏటీపీ ఎన్ఏడిపిహెచ్లు ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని అనేక ఒక వరుస క్రమంలో అనేక రసాయన చర్యలు జరిపి చివరికి గ్లూకోజ్ తయారవుతుంది. తయారయ్యేటటువంటి గ్లూకోజ్ లో మధ్యలో కొన్ని చాలా మధ్యస్థ పదార్థాలు ఇంటర్మీడియట్ ప్రొడక్ట్స్ అనేవి తయారవుతాయి. సో దీంట్లో ముఖ్యమైనది ఏది అంటే ఆర్యుబిపి. ఆర్యుబిపి అంటే రైబులోజ్ బైఫాస్ఫేట్ లేకపోతే బిస్ఫాస్ఫేట్. ఇంపార్టెంట్ ఇది. కిరణజన్య సంయోక్రియలో నిష్కాంతి దశలో మధ్యస్థ పదార్థం అనేది ఒకటి ఉంటుంది, ఆర్యుబిపి అంటారు. రైబులోజ్ బిస్ఫాస్ఫేట్ లేకపోతే రైబులోజ్ బైఫాస్ఫేట్. సో దీని నుంచి ఫైనల్ గా మనకి గ్లూకోజ్ వస్తుంది. ఆ గ్లూకోజ్ చివరిగా మనకి స్టార్చ్ గా మారుతుంది. సో ఇది దీనికి సంబంధించిందండి. కంప్లీట్ మనకి ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ సంబంధించినటువంటిది ఇక్కడ కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. ఇంకా ఎక్స్పెరిమెంట్స్ మాత్రం చెప్పలేదు. ఎక్స్పెరిమెంట్స్ సంబంధించినటువంటివి కూడా కొన్ని అప్లికేషన్ టైపు బిట్లు చేసేటటువంటి ప్రయత్నంలో అక్కడ మనం వాటి గురించి సపరేట్గా డిస్కస్ చేద్దాం. దాంట్లో హైడ్రల్ ఎక్స్పెరిమెంట్ కానివ్వండి, లేకపోతే స్టార్చ్ ఎక్స్పెరిమెంట్ కానీ, మోల్స్ ఆఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ కానివ్వండి, లేకపోతే బ్లాక్ పేపర్ ఎక్స్పెరిమెంట్స్ కానీ అవి కూడా ఉన్నాయి. సో దానికి సపరేట్గా ఒక సెషన్ తీసుకొని వాటి మీద అన్ని అప్లికేషన్ టైప్ బిట్స్ అనేవి ఎట్లా ఉంటాయి, దాంట్లో యూజ్ చేసే మెటీరియల్స్ ఏంటి అనేది దాని మీద డిస్కస్ చేద్దామండి. సో ఇది దీనికి సంబంధించినటువంటి టాపిక్. సో మరి టాపిక్ మీకు ఎలా ఉందనేది మీరు కామెంట్ ద్వారా తెలియజేసినట్లయితే నెక్స్ట్ మనం రేపటి క్లాస్లో వీటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్లు మీకు ఇచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుందండి. వీటి మీద మనకి దాదాపు ఈ టాపిక్ మీద నేను 100% బిట్లు మల్టిపుల్ చాయిస్ బిట్లు తయారు చేసి మీకు నెక్స్ట్ వీడియో రూపంలో ప్రజెంటేషన్ చేస్తాను. కాబట్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. తర్వాత ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేస్తూ ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.